ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనం నేను చదువుతాను చూడండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. మరలా దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు. దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత ఆరో రోజు చివర అంటున్న మాట ఒకసారి చూసుకున్నాడంట. మొత్తం అంతా అయిపోయింది. చూడండి, ఏదైనా ఆర్ట్ వేసినప్పుడు బొమ్మ వేసి మొత్తం అంతా చూసుకుంటే వాళ్ళ ఓవరాల్గా ఎలా ఉందని చూసినప్పుడు అది ఎలా అనిపించిందంట? చాలా మంచిదిగా అనిపించిందంట. చాలా పర్ఫెక్ట్ అనిపించింది. ఫస్ట్ రోజు నుంచి మనకి ఈ మాట కనబడుద్ది. దేవుడు సృష్టించిన తర్వాత వెలుగు మంచిదైనట్లు అంటాడు. రెండో రోజు అన్ని సృష్టించి అదంతా మంచిగా అనిపించింది. మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, అంటే రోజు ఆయన చేసిన దాన్ని ఒకసారి చూసుకుంటున్నాడు. ఒకదానికి ఒకటి యాడ్ చేస్తున్నాడు కదా. చీకట్లో ఉన్న దానికి వెలుగు యాడ్ చేశాడు. తర్వాత ఈ కింద జలాలు పై జలాలు తీసి ల్యాండ్ అనే దాన్ని యాడ్ చేశాడు. అలా ఒకటి 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 యాడ్ చేసుకుంటా సముద్రంలో జాతుల జీవులు, తర్వాత ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, తర్వాత చెట్లు, ఇట్లా ఒకటి ఒకటి యాడ్ చేసుకుంటా వస్తున్నాడు. చూసి బాగుంది, మళ్ళీ ఇంకోటి యాడ్ చేశాడు, బాగుంది, ఇంకోటి యాడ్ చేశాడు, బాగుంది. అన్నీ అయిన తర్వాత మనిషి, ఆ తర్వాత మళ్ళీ మనిషికి భార్య యాడ్ చేశాడు. చివరి అన్నీ మంచివి పెట్టాడు కాబట్టి చివరి అన్నీ కలిపి చూసేసరికి ఏమనిపించింది అంటే చాలా మంచిగా అనిపించిందంట. అన్నీ మంచివే కదా, యాడ్ చేసేసరికి చాలా మంచిదిగా ఆయనకు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మంచి క్రియేషన్ దేవుడు ఎలా చేశాడు? అంత మంచి క్రియేషన్ దేవుడు ఎలా చేశాడంటే ఆయన మంచోడు కాబట్టి. మంచివాణి నుంచి అంతా మంచి వస్తుంది బయటికి. మన దేవుడు మంచి దేవుడు, లేఖనం చెప్తుంది. ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన అన్నీ మంచి చేశాడు. ఆ మంచివన్నీ కలిస్తే చాలా మంచిగా అనిపించిందంట. సమ్ టైమ్స్ మనం ఏదైనా పని మీద ఓ సముద్రం దగ్గరకో, లేదా ఒక కొండల ప్రాంతానికో, లేదా అలా ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు, లేదా ఏదన్నా ఒక లొకేషన్ ఫోటోలు ఏదన్నా చూసినప్పుడు ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది. ఆకాశంలో చంద్రుడి పైనుంచి అలా మబ్బులు వెళ్తా పక్కన నక్షత్రాలు ఉంటే నైట్ ఆ లొకేషన్ ఎలా ఉంటుంది? దాన్ని ఎవడన్నా క్రియేట్ చేయగలమా, సెట్ చేయగలమా అంటే లేదు. చూడగానే అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది. పొద్దుటే సన్ రైజ్ అవుతున్నప్పుడు ఒక ఒక ఆరెంజ్ కలర్లో సూర్యుడు ఉండి అలాగా పైకి లేస్తున్నప్పుడు, ఈవినింగ్ సన్సెట్ అవుతున్నప్పుడు, సూర్యాస్తమం అవుతున్నప్పుడు, ఏదైనా చెట్లు లోపలికి వెళ్తున్నప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉంటుంది? ఏముందరా అనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నదంతా ఎంతో బాగుందని అనిపిస్తుంది. చెట్లు, పువ్వులు, తర్వాత వాటరు, ఇక్కడున్న వాతావరణం, మబ్బులు, వర్షం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంత బాగుంది ఇదంతా అనిపిస్తుంది. కానీ దేవుడు సృష్టించింది ఇది కాదు. దేవుడు అద్భుతంగా సృష్టిస్తే ఇది శాపంలోకి వెళ్ళిపోయి నీ నిమిత్తము నేల శపించబడింది. శపించబడిన ఇవే ఇంత అందంగా ఉంటే అసలు ఆయన ఎలా చేసి ఉంటాడు చూడు దాన్ని. ఇవన్నీ శపించబడి దాని మహిమ తగ్గిపోయి, లైటింగ్ తగ్గిపోయి, తర్వాత ఇక్కడ ఈ ముళ్ళు, తర్వాత ఈ ఎడార్లు, ఇలాంటివన్నీ వచ్చినాయి. ఇవన్నీ ఉన్నా సరే ఎడారి ఫోటో చూస్తేనే కొన్నిసార్లు దాన్ని ఒక్కొక్కడు కంప్యూటర్లో బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాడు. ఎడారి అంటే శపించబడినప్పుడు భూమి తన ఇవ్వను అని ఏర్పాటు చేయబడిన ప్లేసులు కూడా అంత అందంగా ఉంటే దేవుడు క్రియేట్ చేసినప్పుడు క్రియేషన్ ఇంకెంత అందంగా ఉంటుంది చూడండి. ఎందుకు అంత మంచైన క్రియేషన్ ఇచ్చాడంటే ఆయన మంచివాడు, హల్లెలూయా. ఈయన చాలా మంచోడు కాబట్టి అన్నీ మంచిగా చేశాడు. మన తప్పుల వల్ల కొన్ని చెడ్డ ఏర్పడి ఉండొచ్చు తప్ప అన్నీ మంచిగా చేశాడు. ఇప్పుడు మనిషి లైఫ్లో కూడా ఏది మంచిదో ఎవరు చెప్పగలరు? చెప్పండి, దేవుడే చెప్పగలడు. ఆయన మంచివాడు. ఇవన్నీ ఇంత మంచిగా ఎందుకు చేశాడు? మనిషి కోసమే. మనిషిని అందులో ప్రవేశపెట్టి, ఇదిగో ఇది నువ్వు ఏలు, ఇది నీకు ఇచ్చాను, దీన్ని నువ్వు తీసుకో, ఇది నువ్వు ఏలు అని దేవుడు చెప్పాడు. మనిషిని దేవుడు ప్రేమించి మనిషి కోసం దేవుడు ఇదంతా చేసినప్పుడు, ఇంత మంచి సృష్టిని దేవుడు మనిషి కోసం చేసినప్పుడు ఏది మంచిదో కూడా మనిషికి ఎవరు చెప్పగలరంటే దేవుడు మాత్రమే చెప్పగలరు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుడు మాత్రమే మనిషికి ఏది మంచిదో చెప్పగలరు. ఇంకో మాట కూడా అంటారు,
ఇది మంచిది కాదు అని ఎవరు చెప్పగలరు? దేవుడే ఎందుకు చెప్పగలడు? మంచోడే ఏది మంచిది కాదు చెప్పగలడు. మనిషి ఎవడో ఏది మంచిది కాదు చెప్పలేడు. ఎందుకని? అంతే కదా, మనిషి మంచోడు కాదు కదా. మనిషి మంచోడు కాదు కాబట్టి మనిషి లోపాలు కలిగినోడు. మనిషి మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ ఆ ఫలాలు తిన్నప్పుడు ఆడు మంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మంచి చెడ్డ ఫలములు తిన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చు జ్ఞానం వచ్చింది. ఏది మంచో ఏది చెడ్డో. కాబట్టి ఆడు ఇది మంచి అని తెలిసింది కాబట్టి మంచి చేయించాడు. కానీ ఏం చేసుకొచ్చాడు? మర్డర్ చేశాడు. ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? చెడ్డ సెలెక్ట్ చేసుకున్నాడు. మంచి చెడులు వివేచన జ్ఞానం వచ్చినప్పుడు కూడా చెడ్డ చేసాడు, మంచి చేయలే. ముందైతే ఆ వివేచన తెలీదు, ఆడు ఏం చేసినా తప్పు కాదు. వివేచన వచ్చిన తర్వాత ఓహో ఇది మంచి అనమాట అని తెలిసి ఇది మంచి కాబట్టి మనకి ఇది వద్దు అని చెడ్డ చేసాడు అనమాట. మనిషి వివేచన వచ్చిన తర్వాత కూడా వాడు చెడ్డ చేశాడు. ఆ తర్వాత కాలంలో ఎక్కడ చూసినా ప్రతి మంచి మనిషిలో కూడా చెడు కనబడుతుంది. ఎక్కడో చోట చెడు లక్షణాలు, చెడు పద్ధతులు, చెడు బుద్ధులు కనబడతాయి. కాబట్టి ఏది మంచో చెప్పవలసింది దేవుడు, ఏది మంచిది కాదో చెప్పవలసింది కూడా దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక సందర్భం నేను మీకు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చూస్తుంది. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దుల్లో నన్ను వెతకుట మానుకొనును కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని అయిపోయాడు. అసలు దావీదు అనుకునే మాట అనేది. దావీదు ఏమనుకున్నాడంట? నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? నేను ఇక్కడ ఉంటే ఏదో ఒకరోజు సౌలు చేతిలో నాశనం అవుతాను. అసలు ఒక నిమిషం ఆగుదాం. దావీదు నాశనం అవ్వాలంటే సౌలు చేతిలో చావాలా? సింహం వెనకాల పరిగెత్తాడు, అది చంపేలేదా? సింహం ఎవడన్నా పరిగెడతాడా? కుర్రోడు సింహం వెనకాల గొర్రెపిల్ల కోసం పరిగెట్టుకెళ్ళినప్పుడు అక్కడే నాశనం అయిపోవాలి. మళ్ళీ సౌలు దాకా వెళ్ళాలంటే గొలియాతు నలిపేసి పాడేయాలి దావీదుని. దేవుడు కాపాడాడు కాబట్టి దావీదు ఉన్నాడు, అంతే తప్ప దావీదు వలన కాదు. దేవునికి స్తోత్రం. అందులో ఏం డౌట్ లేదు. ఆ విషయం దావీదుకి కూడా తెలుసు. ఎన్నో పాటలు రాశాడు, ఆ విషయంలో పాటలు రాశాడు, ఎంతో దేవుణ్ణి గణపరిచాడు. కానీ ఒకానొక టైంకి అనుకున్నాడు, నేను ఎక్కడ ఉండటం మంచిది కాదు, ఫిలిస్తీన్ దేశంలో పారిపోతాడు. ఫిలిస్తీన్ దేశం పారిపోడు అనుకుందాం. అక్కడ గొలియాతు వాళ్ళ అన్నయ్యో తమ్ముడో వాళ్ళ కొడుకు వాళ్ళ చుట్టాలో ఎవడో చూశాడు. అరే మన గొలియాతుని చంపింది ఈడే కదా అనుకునే అక్కడ దావీదుని చంపేస్తే, అక్కడ దావీదు మీద దాడి జరిగితే అక్కడ ఎవరు కాపాడతారు? చూడండి, దేవుడు ఎంతో అద్భుతంగా దావీదుని కాపాడుతుంటే దావీదు ఏమనుకున్నాడంటే నేను ఎక్కడ ఉండడం మంచిది కాదు అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, కానీ అక్కడ కూడా దేవుడు కాపాడాడు కాబట్టి ఫిలిస్తీ పట్టణంలో బ్రతికాడు. కానీ లేదంటే దావీదుకి అసలు అసలు ఛాన్సే లేదు. అయితే ఈలో మీకు ఇంకో వచనం నేను చూపిస్తాను. 22వ అధ్యాయం అదే సమూయేలు గ్రంథం. దీని ముందు జరిగిన ఒక సంఘటన చెప్తాను. 22వ అధ్యాయం 3వ వచనం. దావీదు దగ్గరికి కొంచెం అప్పులు ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా చంపేస్తాడు కదా సౌలు. అందుకని వాళ్ళందరూ దావీదు దగ్గరికి వచ్చేస్తే తరువాత దావీదు 3వ వచనం, అక్కడి నుంచి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి అక్కడున్న మోయాబు రాజుతో ఏమన్నాడు చూడండి. దేవుడు నాకు ఏం చేయనుది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనివ్వమని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండిరి. దావీదు మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు, రాజా మా ఫ్యామిలీ అంతటిని కూడా చంపేసేలా ఉన్నాడు కాబట్టి మా ఫ్యామిలీ మాకు కొంచెం మంది బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ నీ దగ్గర పెడతాను. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడో, దేవుడు నాకేం చెప్తాడో, దేవుడు నా గురించి ఏమి తలంచాడో దానిని నేను తెలుసుకునే వరకు వేళ నీ దగ్గర ఉంది. మరి నువ్వెక్కడ ఉంటావు? నేను కొండల్లో దాగి ఉంటాను. కొండల్లో ఏం చేస్తావు? దేవుడు ఏం చేయాలనుకున్నాడో కనిపెడతాడు. 22వ అధ్యాయంలో ఏంటంటే దేవుడు ఇప్పుడు తినకూడ రాజు దగ్గర ఉండొచ్చు కదా,
తన ఆలోచన ఏంటంటే నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నేను చేయాలి, నా గురించి దేవుని ఉద్దేశం ఏంటి అది నేను చెయ్యాలనుకుని కొండల్లోకి పోయాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వేమనుకుంటున్నావు, నేనేం చేయాలనుకుంటున్నావు అని కొండల్లోకి పోయి దాగి ఒంటరిగా ప్రార్థన చేసుకున్నట్టు వీళ్ళందరూనేమో రాజు దగ్గర ఉండిపోయారు. ప్రార్థన చేసుకుంటే 5వ వచనం చూడండి. మరియు ప్రవక్త యొక్క గాదు అనే ప్రవక్త కొండల్లో దాగి ఉన్న దావీదు దగ్గరికి వచ్చి, కొండల్లో ఉండగా యోధా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందుకు దావీదు పోయి హారెతు అడవులో చొచ్చాను అన్నమాట. ఇప్పుడు అసలు చంపడానికి ఎదిగేవాళ్ళే ఆ ప్రాంతంలో ఉన్నారు కదా, చంపడానికి ఎదిగేవాళ్ళే యోధా చుట్టుపక్కల ప్రాంతాలు, ఇశ్రాయేల్ ప్రాంతం అదంతా. ఇశ్రాయేల్ ప్రాంతంలో చంపడానికి ఉన్నారనే వీళ్ళు ఎక్కడికో పారిపోయారు. మోయాబుకి వెళ్ళిపోయి ఆ కొండలో తిరుగుతుంటే గాదు వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి, ఎలా వచ్చాడు? దావీదు నెట్వర్క్ కనుక్కొని ఎక్కడ ఉన్నాడో సిగ్నల్ పట్టుకుని వచ్చాడా? దేవుడు జీపీఎస్ ఇచ్చాడు, దావీద్ది జీపీఎస్ ఇచ్చాడు, లెఫ్ట్ రైట్. తర్వాత కొండ లోపల ఎక్కడున్నాడు టక్మని వస్తే దావీదు అనుకోలే, దేవుడు ఎలా పంపించాడు అన్న దగ్గరికి. ఏం చెప్పాడు దేవుడు అంటే, ఎక్కడికి పరిగెత్తొద్దు, యోధాకి వెళ్ళిపో అక్కడ ఒక అడుగు ఉంది, అక్కడ ఉండు అంటే నువ్వు ఎల్రా పోయి నేను కాపాడతాను. అదే కదా దేవుడు చెప్పింది. నిన్ను ఎవడేం చేయగలడు, ఎవ్వరు ఏం చేయలేరు. నా ప్రాంతంలోనే ఉండు, నా ప్రజల దగ్గరే ఉండు, నా ఉద్దేశంలో ఉన్న ప్రాంతంలోనే ఉండు, నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. దేవుని స్తోత్రం. అలాంటి దావీదు కొన్ని సంఘటనలు జరిగేసరికి ఎలాంటి డెసిషన్కి వచ్చాడంటే, నేను ఎక్కడ ఉండడం మంచిది కాదు. అసలు ఎవరిని అడగాలి ఇప్పుడు? ప్రభువా నేను ఎక్కడ ఉండడం మంచిదే కాదా అని అడగాల్సింది పోయి తాను అక్కడ ఉంటే మంచిది కాదని అనుకొని, అడగడం వేరు అనుకోవడం వేరు. అనుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. నేను చెప్పాలనుకున్నది ఈరోజు ఇదే, ఏది మంచిది కాదో నేను డిసైడ్ చేయకూడదు. ఏది మంచిది కాదో దేవుడు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఏది మంచిది కాదని దేవుడు చెప్పాడో లేదా దేవుడు తన ప్రజలతో చెప్పించాడో అది మంచిది కాదు. ఏది మంచిదని దేవుడు చెప్పాడో, దేవుడు తన భక్తుల నోట ఇది మంచిదని పలికించాడో అది మంచిది. అంతే తప్ప మనం అనుకున్నది మంచి కాదు, మనం అనుకున్నది మంచి కాకుండానే పోదు. మనం చూసి మనం చెప్పలేము ఇది మంచిది కాదని మనం అనేయచ్చు అంతే. ఈ ఊరు మంచిది కాదు, వీళ్ళు మంచిది కాదు మనం అనేసుకోవచ్చు, అది మన సొంత అభిప్రాయం. కానీ ఒక క్రైస్తవునిగా ఏది మంచిది కాదో దేవుడు మనకు చెప్పాలి, దాన్ని మాత్రమే మనం పాటించాలి. దేవుని స్తోత్రం. ఈరోజు వాక్యం అంతా ఏంటంటే, దేవుడు ఏది మంచిది కాదని చెప్పాడు, అదే మంచిది కాదు. ఇక మంచి దేవుడు కాబట్టి మంచి చెప్తాడు, మంచి కానిదేంటో కూడా చెప్తాడు. ఏది మంచిది కాదని ఈ మంచి దేవుడు చెప్పాడో వాటిని గమనించి గుర్తించి చాలా జాగ్రత్త కలిగి మంచిది కాదని చెప్పిన వాటి జోలికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకుందుముగాక. అంత తల వంచారు, చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఒకసారి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మన దేవుడు చెప్పండి, మంచి దేవుడు. ఆయన మంచివాడు, అన్నీ ఆయన మంచే చేశాడు. అందుకే ఏది మంచో ఆయనే చెప్పగలడు, ఏది మంచిది కాదో ఆయనే చెప్పగలడు. ఏది మంచో ఏది మంచిది కాదో ఆయనే చెప్పగలడు. కాబట్టి ఈరోజు అసలు ఏది మంచిది కాదని ఆయన చెప్పాడు. ఆదికాండం 2వ అధ్యాయం మనకు బాగా తెలిసిన వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకునేను. దేవుడు మొట్టమొదట మంచిది కాదని చెప్పింది ఏంటి? ఇదే ఫస్ట్ మంచిది కాదని చెప్పింది. అన్నీ మంచియే, అప్పుడు దాకా అన్నీ చాలా మంచిగా కనబడి ఇది మంచిది కాదు అని దేవుడికి అనిపించిన మొట్టమొదట విషయం ఏంటంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము ఉండాలి. ఇది దేవుడు చెప్పింది. ఎప్పుడు దేవుడు ఏం చెప్పాడో లోకం దానికి వ్యతిరేకంగా చెప్తుంది. ఎందుకు? ఇద్దరికి పడదు కదా. ప్రభు అన్నాడు, నువ్వు వాళ్ళ కూడా వెళ్తే నువ్వు నాకు శత్రువు అన్నాడు. అంటే లోకం ఆయనకు శత్రువు కాబట్టి లోకంతో స్నేహం చేసినప్పుడు నాకు శత్రువు అన్నాడు ఆయన. ఎప్పుడు అది అపోజిషన్లో ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాల క్రితం నేను చూశానో గుర్తులేదు, కానీ ఒకసారి ఒక వాల్ పోస్టర్ చూశాను. వాల్ పోస్టర్లో సినిమా టైటిల్ ఏంటంటే, సోలో బ్రతికే సో బెటర్ సినిమా పేరు.
అది ఎప్పుడో వచ్చింది, హీరో ఎవరు నాకు తెలియదు. పోస్టర్ చూశాను. పోస్టర్ చూసినప్పుడు నా మనసులో వెంటనే ఇది అనిపించింది, దేవుడు సోలోగా ఉండొద్దు అన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. సినిమా ఏం చెప్తుందో తెలుసా? సోలో బ్రతికే సో బెటర్, ఒంటరిగా ఉంటే మంచిది అని. సరే, అది పక్కనట్టండి. ఎవరైనా అరే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారంటే ఫ్రెండ్ ఉంటాడు, పెళ్ళి ఎందుకురా, అప్పుడే పెళ్ళి. ఎవడైనా ఫ్రెండ్స్ రేపు పెళ్లి చేసుకోరా అని చెప్తారా? చెప్పరు. ఎందుకురా పెళ్ళి, బోల్డ్ బాధలు, బోల్డ్ కష్టాలు, బోల్డ్ తలనొప్పులు, బోలెడు ఇబ్బందులు, అప్పుడే పెళ్ళి ఎందుకు? ఎవరన్నా 18-19 సంవత్సరాల అమ్మాయి ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాండి, ఏమన్నా సంబంధం, అప్పుడే పెళ్ళి 19 సంవత్సరాల అమ్మాయికి అప్పుడే పెళ్లి చేస్తానంటవా? లోకమంతా ఏమంటుందో తెలుసా? పెళ్ళి ఇంకా వద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నరుడు లేదా నారి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మనమేం చూస్తామంటే పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూస్తాం. దేవుడు ఏం చూడగలడంటే పెళ్లి కాకుండా ఇటు ఒంటరిగా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ పడతాడో దేవుడు చూస్తాడు. ఈ రెండు బేరీ చేసుకుంటే, రెండు పక్క పక్కన పెట్టుకుంటే వివాహం అయినప్పుడు ఆనందము బాధ రెండు కలిసి ఉండొచ్చు, కానీ అది ఒంటరిగా ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు, పాపాలు, తప్పిదాలు, వేదనలు అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి, ఎందుకంటే ఈరోజు వివాహ వ్యవస్థ ఎలా ఉంటుందో, నిన్న ఎలా ఉందో, రేపు ఎలా ఉంటుందో తెలియనోడు కాదు మన దేవుడు. వివాహ వ్యవస్థ, భార్యాభర్తలు పెళ్ళి అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియనోడు కాదు ఆయన. ఆయన ఊహించలేనోడు కాదు, ఆయన గ్రహించలేనోడు కాదు. అయినా ఈ సిస్టమ్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒంటరిగా ఉంటే ఇంకా పెద్ద సమస్యలు, ఇంకా పెద్ద తలనొప్పులు, ఇంకా అంతా వాటమే, అంత దుఃఖమే ఏర్పడుతుందని నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును ఆయన చేశాడు. మీకు ఒక విషయం చెప్తాను. కొత్తగా పెళ్ళయింది, ఒక 6 నెలల భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నప్పుడు వీడు కూడబెట్టింది వాళ్ళ అమ్మగారు ఇచ్చింది, ఆమె తెచ్చుకుంది, ఏమైనా ఉంటే అంతా కలిపి 25 లక్షలు ఉన్నాయనుకుందాం. ఈమెకి ఒక ఐడియా వచ్చింది, ఏమంటే పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి, కాన్ఫిడెంట్గా నాకు తెలుసు, నాకు బాగా తెలుసు, వాళ్ళకి ఇచ్చామంటే 25ని 50 చేస్తారు సంవత్సరానికి. తీసుకెళ్ళి ఆ 25 లక్షలు ఇచ్చేశారు. ఆడు కనబడకుండా పోయాడు అనుకుందాం. అప్పుడు అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఏమంటారో తెలుసా? ఎలాంటి పని చేసింది, మేమిచ్చింది, నువ్వు దాచుకుంది, తను తెచ్చింది, అన్నీ పోగొట్టేసింది, ఇలాంటిది వద్దు, పొమ్మని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి డబ్బులు పెట్టుకుని రమ్మని అంటారు. ఎందుకు? తప్పు ఆవిడదే కాబట్టి అలాగంటారు, డెఫినెట్గా అలాగంటారు. కానీ మన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు పండు విషయంలో టెంప్ట్ అయింది ఎవరు? అవ్వ. సాతానుతో మాట్లాడింది అవ్వ. పళ్ళు మొదట తిన్నది అవ్వ. తర్వాత ఆదాముకి తెచ్చి తినిపించింది అవ్వ. అప్పుడు ఏదైనా తోటల నుంచి ఎవరిని గెంటేలా? అవ్వని. కానీ ఇద్దరిని ఎందుకు గెంటేశాడు? నరుడు ఒంటరిగా ఉండుంటే మంచిది కాదు. ఇద్దరిని విడదీస్తే బయటికి వెళ్ళి ఆమె ఉండడం ఆమెకి మంచిది కాదు, ఏదైనా తోటలో ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఇద్దరిని కల్పించాడు, బయటికి గెంటేసినప్పుడు కూడా ఇద్దరిని కలిపి గెంటేశాడు. నోవాహు వారి తరంలోకి వెళ్ళా నీతిమంతుడు, మరి అలా ఆవిడ ఎందుకు వెళ్ళాలి వాళ్ళకి? అలా ఆవిడ ఎందుకు వెళ్ళాలి? దేవుడు భార్యాభర్త ఇద్దరుగా చూడ్డు, ఒకరుగా చూస్తాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జత చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి ఒక జత. లోతు నీతిమంతుడు సొదొమ గొమొర్రాలో, వాళ్ళ ఆవిడ గురించి ఏం రాయలేదే, మరి వాళ్ళ ఆవిడ ఎందుకు రావాలి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు పుట్టిని చూసుకుని వెనక్కి తిరిగి పోయింది. ఎప్పుడైతే ఒంటరి అయ్యాడో ఎంత పెద్ద పాపం జరిగింది, ఎంత పెద్ద దారుణం జరిగింది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, అది మంచిది కాదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ నరుడికి సరిపడే ఒక స్త్రీని చేసి మీరిద్దరూ ఇక ఏక శరీరులు, ఏక మనస్సులు, మీరిక ఒక్కరే, కాబట్టి మీరిద్దరూ కలిసి జీవించండి అని చెప్పాడు. ఇప్పుడు మన ముందు భార్యాభర్తలు ఎవరు ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళిద్దరూ విడిపోతే మంచిది కాదు కాబట్టి కలిసి ఉండడానికి మనం ఎంతవరకు చేయగలాలో అది చేయాలి. అండ్ ఒక భార్య ఏమనుకోవాలంటే నేను ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నేను నా భర్తతోనే ఉండాలి. ఇతను ఏమనుకోవాలంటే నేను ఒంటరిగా ఉండడం మంచిది కాదు, నేను ఈమెతోనే ఉండాలి. కానీ ఎప్పుడు జనరల్గా థింకింగ్ ఎలా ఉంటుందంటే మా ఆవిడ 10 రోజులు పుట్టింటికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో ఎప్పుడు ఫీలింగు. ఇప్పుడు అనూహ్య ఉంది, హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎలాగున్నామమ్మా, ఇక్కడే కొంచెం బాగుందండి, మా ఆయన లేడు కదా.
జనరల్గా మన థింకింగ్ ఎట్లా అయిపోయిందంటే ఊరికే జోక్ చేశాను, మళ్ళీ ఇంటి బాధపడతాడు. జనరల్గా మన థింకింగ్ ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? అది మంచిది కాదు అంటున్నాడు. అది మంచిది కాదు కాబట్టే ఒంటరితనంలో ఎంతోమంది పాపాలు పడతారు. నిజంగా ఆదామా వాళ్ళు పక్క పక్క నుండి ఉంటే బహుశా అంత పెద్ద నష్టం జరగకపోనేమో. ఆదామే పక్కెళ్ళు అందులేమో, ఇద్దరు విడివిడిగా ఉన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక చెడు జరిగింది. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అయితే ఇప్పుడు ఫాస్ట్ జనరేషన్ ఏమైపోయిందంటే ఒంటరిగా ఉండకూడదని ఇక్కడ మా ఆవిడతో ఉన్నాను, ఆఫీసులో ఇంకొక ఆవిడతో ఉన్నాను అట్లా పెట్టాడు. అరే ఒంటరిగా నుండి మంచిది కాదని ఒక జత పెట్టాడు, నీవు ఆ జతతోనే ఉండాలి అంతే తప్ప ఇక్కడ ఇక్కడ ఒకరితో ఈమె ఇంకొకరితో ఇది కాదు. దేవుడు అలాగైతే ఇద్దరు అవ్వలు చేతుడు కదా, ఆదాముకి చేతుడు కదా. ఒక ఆదాముకి ఒక అవ్వ ఎందుకు చేశాడంటే ఇతను ఒంటరితనం పోవడానికి ఆ జతను పెట్టాడు. ఇక మిగతాది ఏ జత కోరకూడదని ఇంకో జత కోరితే అది పాపం, ఈ జత విడితే అది పాపం. అందుకే దేవుడు జత చేశాడు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు విడిపోకుండా ఉండడానికి ఏం చేయాలి అది ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? ఈ రోజులు ఏమైపోయిందంటే చెయ్యెత్తాడా ఇంటికి వచ్చేయమ్మా అన్నాడు వాళ్ళ నాన్న, చెయ్యెత్తాడు నువ్వు మా అమ్మని. అరే మీ అమ్మాయి నీ దగ్గర ఉండడం మంచిది కాదు, ఆమె తన భర్తతో ఉండడం మంచిది. చెయ్యెత్తాడా తిట్టాడా కొట్టడం అన్నీ తప్పే, నేను దాన్ని కరెక్ట్ అంటలేదు, కానీ విడిపోవడం కంటే పెద్ద తప్పు కాదు. ముందు విడిపోవడం తప్పు, ఇద్దరు విడిపోవడం వేరైపోవడం అనేది మెయిన్ తప్పు. అండ్ ఒక యుక్త వయసు వచ్చినప్పుడు నేను ఇంకా చేసుకోను ఇది ఇప్పుడు ఎందుకో ఈ జనరేషను, నేను ఇంకా పెళ్లి చేసుకోను, ఇంకా వీడికి 30 వచ్చినా ఇంకా చేసుకొని అంటాడు. ఇంక తర్వాత ఇంకా అవ్వదు, అది అర్థం అవ్వట్లేదు వాడికి. ఇంకా చేసుకునేంటి? గవర్నమెంట్ ఒక ఏజ్ నిశ్చయించింది, ఒక సంవత్సరం అటు ఇట్లో, ఓ 20 ఏళ్ళు 21 ఏళ్ళు లోపు అమ్మాయికో, ఓ 23 24 ఏళ్ళు లోపు. వీడు మొన్న ఒక అతను 29 సంవత్సరాలు ఎంతో అండి, పెళ్లి చేసుకోలేదే ఇంకా అని అడిగితే ఇంకా లైఫ్ సెటిల్ అవ్వాలి, జాబ్ ఉంది, ఇంకేంటంటే ఇంకా ఏదో కొనుక్కుని దాచుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాం అంటే భార్య రాదు ఆ వయసులో. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఆమె అనుకుంటుంది నేను సంపాదిస్తున్నాను, నాకు జాబ్ ఉంది, నన్ను ఆదరించడానికి మా ఫ్యామిలీ ఉన్నారు. ఇతనేమో కోపం వస్తే మాట అంటాడు, ఆనందంలో బాగా చూసుకున్నాడు, కోపం వస్తే తిడతాడు, చిన్న తప్పు చేస్తే తిడతాడు. నేను ఇతనితో ఉన్నాను, నేను సంపాదించుకుంటున్నాను కాబట్టి వెళ్ళిపోతాను. అమ్మ, బతకడం అంటే డబ్బు మాత్రం కాదు, బతకడం అంటే తోడు. అందుకే దేవుడు జత చేసింది. అందుకే సమస్యలు ఉండక మానవు, ఉంటాయి, తర్వాత ఎప్పుడో సెట్ అవుతారు అందరూ. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఏం చెప్పారంటే వీళ్ళు సీనియర్స్, ఒక 25 ఏళ్ళ అంటే భార్యాభర్తలుగా ఉండడం 25 ఏళ్ళ నుంచి తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయో అవన్నీ ఎలా సెట్ చేసుకున్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళు చెప్పాలి వాళ్ళ పిల్లలకి, మా జీవితంలో కూడా ఇలాంటివి వచ్చినాయి, మీ నాన్నగారు నేను కూడా కొంచెం ఇబ్బందులు పడ్డాము, తర్వాత మళ్ళీ కలిస్తేనే సంతోషంగా ఉంటుంది, ఇలాగ చాలా రకాల సమస్యలు వస్తాయని చెప్పాల్సింది పోయి నువ్వు చదువుకున్నావు, నీకు మేము ఉన్నావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటాడు. ఒక 6 నెలలు సంవత్సరం అయ్యేసరికి ఇప్పుడు తెలుస్తుంది సొసైటీ ఏంటి, సొసైటీ ఎలా చూస్తుంది, మనం బ్రతకడానికి మనకు కావాల్సింది ఏంటి అన్నీ తెలుసుకుని ఈసారి ఇంకో తోడు ఎత్తుకుంటుంది. ముందు తోడుతోనే ఉండొచ్చు కదా. ఎంతమందిని చూసాం, నేను ఒంటరిగా బ్రతకగలనని బయటికి వెళ్ళిన ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ వాళ్ళు ఒంటరిగా ఉండరు, ఇంకో జతతో వెళ్తారు. ఎందుకు అలా చేయాలి? నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని నీకో జత ఏర్పాటు చేశాడు. నువ్వు ఒంటరిగా వెళ్ళి మళ్ళీ రకరకాలు వెళ్ళి ఇంకా వ్యభిచార పాపంలో పడి, లేదా ఇంకా తప్పుల్లో పడి, ఇంకా రకరకాల వాటిలో పడకుండా ఉండాలని ప్రభువు నిర్ణయించింది ఏంటో తెలుసా? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. కాబట్టి మీరు కలిసి ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళు కలిసి ఏదైనా సాధించాలంటే కొంచెం ఒకరికొకరు తోడ్పాటు కలిగి ఏదైనా సాధించడానికి ప్రయత్నం చేయాలనేది దేవుని కోరిక. అది ఉన్నంతకాలం బాగుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఇతర దేశాలు ఉన్నాయి, వాళ్ళు అసలు ఎవరికి ఎవరి భార్య తెలీదు, వాళ్ళ షిఫ్ట్లు మార్చుకున్నట్టు ఒక 2-3 సంవత్సరాలు ఇతన భార్య ఉంటుంది, 2-3 సంవత్సరాలు ఇంకొకటి భార్య ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే తీవ్రమైన వ్యభిచారంతో నిండిపోయినాయి ఆ దేశాలు, తీవ్రమైన వ్యభిచారం. అంతటి వ్యభిచారం రావడానికి కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తలు ఇలా విడిపోవడం మంచిది కాదని దేవుడు చెప్తే విడిపోవడం మొదలుపెట్టారండి. చాలా సింపుల్గా మనకి ఈ డివోర్స్ అప్లై చేసుకుని తెచ్చుకోవాలంటే ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది విడాకులు తెచ్చుకోవడం, చాలా సింపుల్గా వచ్చేస్తాయి.
చాలా సింపుల్. అంటే విడిపోవడానికి పరిస్థితులను అనుకూలపరిచారు. విడిపోవడానికి పరిస్థితులను అనుకూలపరిచారు. ఈ లాస్ట్ డేస్కి ఏంటో విచిత్రం, తల్లిదండ్రులు విడదీసే వాళ్ళ కిందే, ఫ్రెండ్స్ విడదీసే వాళ్ళ కింద ఉన్నారు, కోర్టులు విడదీసే వాళ్ళ కింద ఉన్నారు. అన్నీ భార్యాభర్తలను విడదీయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ కలిపి ఉంచడానికి ప్రయత్నం జరగట్లేదు. ఎందుకంటే దేవుని వాక్యానికి లోకం వ్యతిరేకం. లోకం వ్యతిరేకం. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, కలిసి ఉండాలి భార్యాభర్తలు. అది దేవుడు మనకు చెప్తున్నారు. ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు గద్దించుకోవాలి, వాళ్ళని సెట్ చేసుకోవాలి, సెట్ రైట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, అంతే తప్ప నాకు నాకు నచ్చలేదు అలాంటిది కాదు. భార్యాభర్తల బంధం దేవుడు అలాంటిదిగా చేయలేదు. దేవుడు ఇచ్చాడు అంతే, లాస్ట్ దాకా ఆ దానితోనే మనం కొనసాగాలి. విడిపోవుట, చెప్పాలి గట్టిగా, మంచిది కాదు. నారి ఒంటరిగా నుండుట, గట్టిగా చెప్పాలి అది మాట. నరుడు ఒంటరిగా నుండుట, కాబట్టి నోరు మూసుకుని కాపరాలు చేసుకోవాలి, అది దేవుడు చెప్పేది. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరే సెట్ చేసుకోండి. ఇంకా పెద్ద వస్తే ఫ్యామిలీని తీసుకొచ్చి సెట్ చేసుకోండి. విడిపోవడానికి వాడొద్దు పెద్దల్ని, కలిసి ఉండడానికి వాడండి. విడిపోవడానికి వాడొద్దు స్టేషన్లు, కోర్టులు, అటండి ఏదైనా సరే మీరు ఏమన్నా కలిసి ఉండడానికి వాడండి. ఎందుకంటే విడిపోవడం మంచిది కాదని మన దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 2, నిర్గమాకాండం 18వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను చూడండి. మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలుచుండిరి. మోషే ప్రజలకు చేసినది అంతయో అతని మామ చూచి, నీవి ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమి? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోషే, దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు, వారికి వ్యాజ్యం ఏదైనా కలిగిన ఎడల నా యొద్దకు వచ్చెదరు, నేను వారి విషయం తీర్పు తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. ఆగండి ఒకసారి. ఇప్పుడు జనరల్గా ఒక ఊరు ఉందనుకోండి, ఆ ఊరిలో గొడవలు ఎందుకు వస్తాయి అంటే, వ్యవసాయాలు చేసుకునే వాళ్ళు వీళ్ళ పొలాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారనో, వ్యాపారం చేసుకునే వాళ్ళు వీళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు పాడు చేస్తున్నారనో, ఇల్లు కట్టుకునే వాళ్ళు వీళ్ళ స్థలంలో వాళ్ళు వచ్చారనో, ఇలాగా సంపాదన దగ్గర లేదా ఇది గొడవలు రావడానికి కారణం. ఇశ్రాయేలు అరణ్యంలో ఏం చేస్తున్నారు చెప్పండి? వాళ్ళ డ్యూటీ ఏంటి? పొద్దున్నే లెగిసి మన్నాను కూర్చుకుని శుభ్రంగా తినేసి పడుకోవడం. ఇంకేం చేయాలా? గొడవలు ఎందుకు వచ్చినాయి? పైగా గొడవలు ఎలాంటివి అంట, పొద్దునుంచి సాయంత్రం దాకా రోజు డ్యూటీ అదే మోషేకి. పొద్దున్నే కూర్చుంటాడంటే 7 గంటలకి, సాయంత్రం 6 అయ్యే వరకు జనాలు లైన్ టోకెన్లు ఇచ్చేస్తున్నారు. ఇస్తే ఆ చివర ఇంకా కొంతమంది మిగిలిపోతే మీరు రేపు రండి, రేపు పొద్దునకి వాళ్ళతో పాటు ఇంకా చాలా బ్యాచ్లు అందరికీ న్యాయం తీరుతున్నాడంట. ఖాళీగా ఎవడైనా ఉంటే ఆడికి ఏ పని ఉండదు, గొడవలే ఆడికి. ఇంట్లో ముసలోళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చూసారా, అన్నీ పునుక్కుని అది ఇది కలుపుకుని అప్పుడు ఎప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు ఇలా జరిగిందని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి దేకి అలా గొడవలు ఎందుకు? ఖాళీ వాళ్ళకి ఏ పని లేదు, ఏమన్నా పని చెప్తామంటే పని చేయలేరు. కాబట్టి ఏంటి ఇక అలాగ గొడవలు అలాగ రేజ్ చేస్తుంటారు. ఎవరైనా మన 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 ఊళ్ళో మన ఇళ్లలో గొడవలు ఎక్కువ పెట్టేవాళ్ళు, కొండేలు మోసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆడికి ఏమి పని లేని బేవర్స్ అనమాట. వాళ్ళు ఖాళీ, ఆడి పని ఉన్నవాడు ఆడి పని చక్క పెట్టుకుంటాడు. వీళ్ళకి చెప్పే ఖాళీ ఏముంటుందండి ఆడికి. ఇప్పుడు నేనున్నానండి, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను ఎప్పుడు గొడవ పెట్టడం నాకు తెలీదు. సరదాగా వెటకారంగా చిన్నదేదో అగ్గిపోలు వెలిగింది, ఇది ఎటకారం, అది జోక్. అది నిజంగా ఇద్దరి మధ్య గొడవకి నేను ఎప్పుడు కారణం కాదు. ఎందుకు కారణం కాదని నాకు ఖాళీ లేదు. ఖాళీగా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఫోన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడి ఎలాగున్నావు అని వాళ్ళు ఎలాగున్నారో తెలుసుకుని వాళ్ళు ఎలాగున్నారు ఇంకొకరు ఎలాగున్నారో చెప్పి ఈ అన్ని గొడవలకు రేదనంటే ఖాళీగా ఉండకండి. ఎక్కువసేపు ఖాళీగా ఉండకండి. ఏదో పని చక్క పెట్టుకోండి, ఇంట్లో పని చక్క పెట్టుకోండి, పిల్లల పని చక్క పెట్టుకోండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకుని బోల్డ్ అంత భక్తి చేయొచ్చు. ఈ ఖాళీగా ఉన్నవాడికి ఇదో చూడండి, నాకు ఆలోచిస్తే అసలు ఏం గొడవలు ఉండుంటాయి వీళ్ళకి. ఏం గొడవలు? ఒక వ్యవసాయం చేయాలా, ఒక ఉద్యోగం చేయాలా, ఒక వ్యాపారం చేయాలా, ఒక ప్రయాణం చేయాలా? ఇక ప్రయాణం చేస్తుంటే ఇటు అడ్డు వచ్చేటండి, గుద్దేసేటండి, ఏమనడానికి ఏమీ లేదు. ఫ్రీ ఫుడ్. మధ్యాహ్నం ఏమో ఎండ రాకుండా మేఘస్తంభం, రాత్రి ఏమో లైటింగ్ అగ్నిస్తంభం. ఇది ఎవరి దగ్గర దొంగతనం చేయడానికి ఎవరి దగ్గర ఏమీ లేవు. దొంగతనం చేసి ఎక్కడికి పట్టుకెళ్ళిపోవడం లేదు, ఏమీ లేదు అక్కడ.
ఏమీ లేకపోయినా రోజంతా గొడవలు. ఏంటి కారణం అంటే ఏ పని లేదు కాబట్టే సమస్య. ఏ పని లేనోడికి అందరి పనులు కావాలి. అందరి పనులు తెస్తున్నావు అంటే నువ్వు పనికిమాలోడు అని అర్థం. నువ్వు ఖాళీగా ఉన్నవాడు అని అర్థం. నీ పని నువ్వు చూసుకో, మీ ఫ్యామిలీ మీరు చూసుకోండి. అయితే మొత్తానికి వాళ్ళ మామ చూశాడు, రోజు చూస్తున్నాడు. మోషే ఏడంటే ఇంకా రాలేదు. వెళ్ళి చూస్తే జనాలు అక్కడ. చెప్తున్నాడు ఇంకా తీర్పు తీర్చడమే, తీర్పు తీర్చడమే, తీర్పు తీర్చడమే. ఇక ఉండబట్టలాగా అడిగేశాడు, నువ్వు చేస్తున్నదేంటి మోషే? నువ్వు కూర్చుని ఉన్నావు, వాళ్ళేమో నిలబడి ఉంటున్నారు, వాళ్ళు నలిగిపోతున్నారు, నువ్వు నలిగిపోతున్నావు. చూడండి కంటిన్యూషన్లో 17 వచనం. అందుకు మోషే మామ అంటున్నాడు అతనితో, నీవు చేయుచున్న పని మంచిది కాదు. నీవును నీతో కూడా ఉన్న ఈ ప్రజలు నిశ్చయముగా నలిగిపోదురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయలేవు. కాబట్టి నా మాట విను. నేను నీకు ఒక ఆలోచన చెప్తాను. దేవుడు నీకు తోడేండును. ప్రజల పక్షమున నీవు దేవుని సకుమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలను. నీవు వారిని ఆయన కట్టడలను ధర్మశాస్త్రం బోధించి వాళ్ళకి నడవలసిన త్రోవ చెప్పాలి. మరి నీ ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండ్లు కానీ మనుషుల్ని ఏర్పాటు చేసుకుని 1000 మందికి ఒకరుగాను, 100 మందికి ఒకరుగాను, 50 మందికి ఒకరుగాను, 10 మందికి ఒకరుగాను వారి మీద న్యాయాధిపతులు నియమించాలి. వాళ్ళు ఇవన్నీ చేస్తారు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని దేవుని వద్దకు తీసుకువెళితే దేవుడు అంటాడు ఆలోచన మంచిది అని మోషేకి చెప్పడం జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ జరిగిన సంఘటనకి మోషే మాత్రం యాజకుడు. ఆ యాజకుని ద్వారా దేవుడు ఒక సలహా ఇప్పిస్తున్నాడు. ఏంటంటే, మోషే ఇలా కాదు, నువ్వేం చేస్తావంటే బాగా తెలివి జ్ఞానం కలిగిన వాళ్ళు, సత్యాశక్తి కలిగిన వాళ్ళు, మంచి భక్తి కలిగిన వాళ్ళు 1000 మందికి ఒకడో, 100 మందికి ఒకడో, ఇలాగా 50 మందికి ఒకడో, 10 మందికి ఒకడో ఇలా నియమించినప్పుడు ఈ 10 మందికి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ పైనోడు చూసుకుంటాడు చిన్నయ్య. దానికంటే పెద్ద అయితే 50 మంది మీద అధికారం ఉన్నాడు, కొంచెం పెద్ద అధికారి అతని దగ్గరికి వెళ్తుంది. 100 మంది మీద అధికారి దగ్గరికి వెళ్తుంది. 1000 మంది మీద అధికారి దగ్గరికి వెళ్తుంది. అంతకన్నా పెద్దదైతే నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గర కూడా నువ్వు ఒకరు ఉండకుండా బాగా అన్ని గోత్రాల్లోంచి ఒక 70 మందిని ఏర్పాటు చేసుకో. ఈ 70 మందితో ఒక కోర్టు తయారు చేయి. ఒక కోర్టు. ఈ కోర్టులో నువ్వు మెయిన్ వ్యక్తిగా ఉంటావు. నీతో పాటు ఇంకో 70 మంది జడ్జిలు ఉంటారు. ఈ 70 మంది దగ్గరికి పెద్ద పెద్ద గొడవలు 1000 మందిలో ఒకడున్నాడు, వాళ్ళ దగ్గరికి గొడవలు వస్తాయి చూసావా, అవి మాత్రమే వస్తాయి. అంటే రోజుకు 2, 3 కేసులు లేదు, 1 రావచ్చు. వచ్చినప్పుడు లేదా 10 వచ్చినాయి. ఈ 70 మంది జడ్జిలు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసు టేకప్ చేసుకుని వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అలాగే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ పని నీవు ఒక్కడివే చేయలేవు. అంటే మోషే ఒక్కడే ఆ పని చేయడం మంచిది కాదంట చెప్పాడు. ఎందుకంటే కొన్ని పనులు టీంతో చేయాలి, కొన్ని పనులు ఒంటరిగా చేయగలం. టీంతో చేయగలిగినవి కూడా నేనే చేస్తాను, నేనే పాటలు పాడతాను, నేనే సాధిస్తాను అని అనుకున్నావు, అది మంచిదిగా దేవుని పని పాడవుతుంది. దేవుని పని పాడవుతుంది. టీం అంటే టీమ్గా చేయాల్సిన టీమ్గా చేయాలి. అక్కడ మోషే దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఎంత అద్భుతం జరుగుతుందంటే, సెట్ చేశాడు. ఆ సెట్టింగు కొనసాగుతుండగా అది ఒక్కొక్క దేశం నేర్చుకుంది. అంతకుముందు ఏంటి, ఐగుప్తు మిగతా ప్రపంచ దేశాలన్నీ ఏంటి, రాచరికం. రాజు పరిపాలిస్తాడు, రాజు కింద మంత్రిని, ఉపమంత్రులని ఉంటారు. కేసులన్నీ రాజు దగ్గరికి వస్తే మంత్రులు వీళ్ళందరూ సెటిల్ చేసుకుని, రాజు సెటిల్ చేసుకుని పంపిస్తారు. అన్నీ రోజు కోర్టులోనే, అంటే వీళ్ళ దగ్గరే జరుగుతాయి. కానీ ఇప్పుడు సెట్టింగ్ ఏం చేశారంటే వీధికి ఒకడిని సెట్ చేశారు, వీధికి ఒకడిని. ఇప్పుడు ఆ సిస్టమ్ ప్రపంచమంతా వెళ్ళి ఈవెన్ మన దేశం కూడా అదే సిస్టంలో ఉంది. ఏంటి ఆ సిస్టము? మెంబర్స్, వార్డులు ఉంటాయి. వార్డు 10 వీధులకి ఒక వార్డు మెంబర్ ఉంటాడు. ఈ వార్డు మెంబర్ల పైన ప్రెసిడెంట్ ఉంటాడు. ఈ గ్రామాలంతటి పైన మళ్ళీ ఒక వ్యక్తి ఉంటాడు, ఒక ఎమ్మెల్యే ఉంటాడు, తర్వాత ఒక కార్పొరేటర్ ఉంటాడు. ఇలాగూ సెట్ చేసి వీళ్ళందరిపైన మంత్రులు ఉంటారు, వాళ్ళ పైన ముఖ్యమంత్రి ఉంటాడు. వీళ్ళతో పాటు ఈ కేసుల్ని ఈ వార్డు మెంబర్ దగ్గరికి వచ్చింది, అక్కడి నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి తేలకపోతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళింది, అక్కడి నుంచి తేలకపోతే మండల వైజ్గా ఉన్న కోర్టుల దగ్గరికి వెళ్తుంది. మండలంలో కోర్టులు ఉన్నాయి. ఆ కోర్టులో తేలకపోతే జిల్లా కోర్టు. అంటే 70 మంది జడ్జిల్లాగా మండలం కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు. చూడండి, అంటే సుప్రీంకోర్టు ఎవరంటే మోషే అనమాట. ఇంకా మిగతా అన్నీ మోషే ఏర్పాటు చేసుకున్నాయి. ఇదే సిస్టమ్ వరల్డ్ అంతా.
ప్రపంచమంతా ఆచరింపదగిన ఒక సిస్టమ్ ఎలా వచ్చిందో తెలుసా? టీం వర్క్ నుంచి. ఒక టీం వర్క్ ప్రపంచమంతా అనుసరించదగిన ఒక సిస్టమ్ను తెచ్చింది. అంటే మనం ఒంటరిగా చేయకూడని పనులు, చేయలేని పనులు ఉంటాయి, అవి నలుగురితో కలిపి చేయాలి. ఇప్పుడు ఊళ్ళో సువార్త చేద్దాం అనుకున్నారండి, సువార్త చేద్దాం, వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళకే పేరు వచ్చేద్ది, వాళ్ళని ప్రార్థన చేయమని అడుగుతుంది, మనం వెళ్దాం, మనం అక్కడ వెళ్దాం. ఎందుకు? టీం వర్క్, అది కలిసి చేయాల్సింది, అది కలిసి చేయాలి. అది ఏదో ఒక మీటింగ్ పెట్టుకోవాలి అంటాడు, ఎవరు రాలేదండి హెల్ప్ చేయడానికి. అరే నువ్వు పిలు, కలిసి చేద్దామని ఫోన్ చేసి, ఇలా మీటింగ్ కదా కొంచెం అందరు రండి కలిపి చేద్దాం. మన చర్చి ఎక్కడైనా మీటింగ్స్ అయితే ఎంత బాగా జరుగుతాయి, అందరూ ఫోన్ చేసుకుని రప్పించుకుంటారు, 10 మంది అక్కడ వర్క్ చేస్తారు, బాగా జరుగుతాయి. అంత ఎందుకంటే ఇప్పుడు ఈ అవగాహన సదస్సులు ఉన్నాయి, ఎవరు చేయగలం అంటే ఇది ఎవరు చేయలేరు. ఒక 2000 మంది సంఘం ఉన్నవాళ్ళు, బోలెడన్ని డబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఈ పని చేయలేరు. ఇది ఒక టీం చేయగలదు, ఒక టీం, ఇది దేవుడు పని అని అనుకున్న వాళ్ళు ఒక టీం చేయగలదు. ఎంత వర్క్ జరుగుతుంది. మీటింగ్ ముందు ఒక 10-15 రోజులు అక్కడ ఒక టీం పని చేస్తారు. మీటింగ్ రోజున పొద్దున్నుంచి అక్కడ ఎన్ని టీంలు, స్నాక్స్ చూసేవాళ్ళు, తర్వాత ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, వర్షిప్ నడిపించేవాళ్ళు, వాకింగ్ చెప్పే నేను, తర్వాత స్నాక్స్ ఇచ్చేవాళ్ళు, భోజనాలు అక్కడ సర్దేవాళ్ళు, ఈ సామాన్లు సర్దేవాళ్ళు, మనీ గురించి చూసుకునేవాళ్ళు. అసలు ఎంతమంది అంటే టీం ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నప్పుడు టీం అంతా కలిస్తే ఒక అద్భుతమైన పని జరుగుతుంది. దేవుని స్తోత్రం. అది టీం వర్క్ యొక్క ప్రత్యేకత. మీరు కొన్ని పనులు కలిసి చేయాల్సినవి ఎప్పుడు నేను చేయాలి అని అనుకోక ఆలస్యం అవుతుంది. దానివల్ల నువ్వు నలిగిపోతావు, దేవుడి పని ఆలస్యం అవుతుంది. కలిసి చేయాల్సిన చోట అందరినీ కలుపుకోండి. ఇది నేనే చేయాలి, నేను అనే విషయం పక్కన పెట్టండి. కలిసి చేయాల్సిన చోట అంతా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టీం వర్క్ కాదు. ఇప్పుడు నాయకుడు ఉంటాడు, ఒకడు ఆడు చెప్తుంటాడు అందరికీ, ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. కొన్ని రోజుల తర్వాత అందులో వాళ్ళు బయటకు పోతారు, 3-4. ఎందుకు? టీం వర్క్ వేరు, నాయకుడు ఊరికినే చెప్పడం వేరు. నాయకుడు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ వాడు అధికారి కింద భావించకూడదు. నాయకుడు కూడా టీంలో ఒక వర్కర్, నాయకుడు కూడా టీంలో ఒక వర్కర్. ఇప్పుడు మోషే అందులో పనిచేస్తలేదా? పనిచేస్తున్నాడు. మోషే ఇంటికి వెళ్ళిపోయి 70 మంది జడ్జిలు పెట్టి మీరు చూసుకోండి, నేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను అల్లా. ఆ జడ్జిల్లో మోషే కూడా ఒక వ్యక్తిగా కూర్చున్నాడు. మోషే కూడా ఆ నాయకుల్లో ఒకరిగా కూర్చున్నాడు. దానివల్ల ఏమైందంటే అది ఎప్పుడు బ్రేకప్ అయిపోలేదు సరికదా. నేటికి కూడా ఇశ్రాయేల్స్ దాన్ని పాటిస్తున్నారు. దాన్ని సన్హెద్రిన్ అంటారు, దాని పేరు సన్హెద్రిన్ సభ అంటారు దాన్ని. నేటికి కూడా దాన్ని కొనసాగిస్తారు. అండ్ ప్రపంచం అంతా, ఈవెన్ మన దేశం పాటిస్తున్న విషయం నేను చెప్పాను. అంటే ఒక టీంగా నాయకుడితో కూడా కలిసి పని చేస్తే అది ఒక అద్భుతమైన పని జరిగిస్తుంది, డెఫినెట్గా పని జరిగిస్తుంది. ఇప్పుడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నాడు. ఓకే, చీమ గురించి మీకు తెలుసు కదా, దానికన్నా 50 రెట్లు బరువు మోయగలదు. కొన్ని రకాల చీమలు అయితే దానికన్నా 20 రెట్లు బరువు మోయగలదు. సపోజ్ అది మనిషికి ఆపాదించామంటే, మనిషి ఒక 60 కేజీలు ఉన్నాడు అనుకోండి, అది జనరల్గా ఎంత మోయగలడు? 30 కేజీలు బరువు మోయగలడు, ఈజీగా మోయగలిగి. బాగా పనిచేసేవాళ్ళు 60 కేజీలు ఉంటాడు, ఒక 50 కేజీలు మోయొచ్చేమో. జనరల్గా అందరూ 60 కేజీలు ఉంటే 30 కేజీలు, అంటే మనిషి తన బరువు కన్నా సగం బరువుని మోయగలడం. ఆడవాళ్ళు అంటే చాలామంది అది కూడా చేయలేరు. మీరు ఒక 50 కేజీలు ఉన్నారనుకో, 25 కేజీల బియ్యం మూట నెత్తి మీద పెట్టామంటే మెళ్ళల్లో ఊడిపోతాయి. అంటే మొయ్యలేం మనం, మనకంటే సగం బరువుని మనం మొయ్యలేం. కానీ చీమ దానికన్నా 20 రెట్లు. అంటే అది అప్లై చేసామనుకో, మనిషికి 60 కేజీలు ఉన్నాడు 1200 కేజీలు బరువు మోయాలి. అది ఎవరు చేయగలరు? అప్పడం అయిపోతాం కింద. చీమ అంత పవర్ఫుల్ గలది, అంత బలం గలది. కానీ అదేం చేస్తుందంటే, ఓ పెద్ద మిచ్చిరిపోలికి వదిలేసాం అనుకోండి, అక్కడ మనం అది లాగడానికి ట్రై చేస్తుంది. ఇది తనకంటే మించింది అనుకోగానే వెంటనే టీం తెచ్చుకుంటుంది. ఇది మనం లాక్కెళ్ళి ఎంత పెద్దది మనం తెచ్చామని పొట్టలో చప్పట్లో కొట్టించుకుందాం చూడదు. అదేమనుకుంటుంది, వెళ్ళి టీంని తెచ్చుకున్న తర్వాత, అమ్మో నువ్వే చూపించావు కదా, నువ్వు మాకు దారి చూపించు అన్న సీన్ ఉంటుంది అక్కడ. అది భుజాన్ని ఎత్తుకుంటుంది, ఈ భుజాన్ని ఎత్తుకుంటాయి. కింద ఇడితే ఆ మిచ్చిరిపోలికి ఎక్కడ డ్యామేజ్ అవుతుందని పైకి ఎత్తుతాయి. అరే ఆశ్చర్యంగా ఉంటుంది, ఇలాగ పైకి ఎత్తేస్తాయి మొత్తం వాటిని పెట్టుకొని. అరే ఒకవైపు వెళ్ళాలి, అందులో ఒక చీమ మాత్రమే హ్యాపీగా నడవగలదు, మిగతా చీమలన్నీ పక్కకు నడాలి, వెనక్కి నడాలి. అలా నడిస్తేనే టీం వర్క్. చెప్తున్నాను, ఒక టీం కలిస్తే ఆ వస్తువుని ఏ డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి తమకు కావలసిన చోట పెట్టగలం. ఒక టీం అందరూ కలిసి ఏక మనసుతో పనిచేస్తే ఎంత పెద్ద ప్రోగ్రాం అన్నా ఈజీగా జరిగిపోద్ది. దేవుని స్తోత్రం. పెళ్ళిళ్ళు ఉన్నాయి,
200 మంది భోజనాలు చెప్పిన పెళ్ళికి ఒక్కొక్కడికి నీరసాలు వచ్చేసి అయ్యి బాబు అయ్యిందా అనుకో. మనం ప్రతి నెల 2 పెళ్ళిళ్ళు, 800 మంది పెళ్ళిళ్ళు, మీటింగ్కి 800 మంది, 1000 మంది భోజనాలు తినే మీటింగ్ టక్మని చేసి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడని అడుగుతారు మన వాళ్ళు దారిలో. అక్కడ మళ్ళీ దారిలో అనే నెక్స్ట్ ఎక్కడ, ఒకడి మీద వేయలేదు, ఒకడు భరించలేదు, అందరం పంచుకున్నాం. కాబట్టి ఏదో ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పడినా భరించలేనంత ఎవరి మీద పడకపోవడం వలన మనం ఆ పనిని బాగా చేయగలుగుతున్నాం. హల్లెలూయా. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. టీం ఏదైనా చేయగలుగుతాం. నలుగురు కలిస్తే, దేవుడు ఏర్పాటు చేస్తే ఆ టీంని, దాని ద్వారా బలమైన పనులు మనమే కాదు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి పనులు చేయగలిగిన ఒక సిస్టమ్ని టీం క్రియేట్ చేయగలుగుతాం. కాబట్టి ఎప్పుడైనా 2-3 కలిసి పనిచేయడానికి వెనకాడొద్దు. కలిసి పనిచేసేటప్పుడు నువ్వు కూడా ఆ ప్రపోజల్ నువ్వే తెచ్చుండొచ్చు, బట్ యు ఆర్ ఆల్సో అందులో ఒక మెంబర్. నువ్వు కూడా అందులో వర్క్ చేయాలి. నువ్వు కూడా అందులో వాళ్ళతో కలిసి ఉండగలిగితే డెఫినెట్గా గొప్ప పని జరుగుతుంది. గొప్ప పనులు, పెద్ద పనులు ఒక్కడే చేయాలనుకుంటే మంచిది కాదు. అది మంచిది కాదు. నువ్వు ఒకడవే చేయగలిగి ఉంటాయి. వాటి దగ్గర 10 మంది తీసుకురాకు, నువ్వు చేయగలిగేది చెయ్యి. కానీ కలిపి చేయాలనుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ఈ టీం వర్క్స్ని ఇష్టపడలే. ఎందుకంటే మనసులు కలటలేదు ఎవరికి. ఎవడో దాని మీద అధికారం చూపించాలని కోరుకుంటాడు. ఎవరో 10 మంది వర్క్ చేస్తారు కానీ ఫోటో ఇతను తీసుకుంటాడు. 10 మంది పని చేస్తుంటారు టీంలో. ఆ టీంకి పేర్లు ఇతని పేరు, ఇతని పిల్లడి పేరు, ఇతని ఆవిడ పేరు పెట్టుకుంటాడు. ఎవరికి నచ్చట్లే. కలిసి అందరూ సమానంగా పని చేయగలిగితే డెఫినెట్గా ఇదిగో దేవుడు పెట్టింది టీం వర్క్ అనేది. కలిసి పని చేస్తే అది మంచిది. దేవుడు మనకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చెప్దామా? హల్లెలూయా. నెంబర్ 3, మంచిది కానీ ఒక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పాలి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఇక్కడ ఏలీ గురించి మీకు తెలుసు కదా. ఏలీకి 2 కుమారులు. వారి గురించిన ఒక విషయం చూద్దాం. 22వ వచనం నుంచి చదువుతాం. ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములన్నీ, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యాలు నాకు వినబడినవి. చాలా జాగ్రత్తగా, చాలా ముఖ్యమైన పారాగ్రాఫ్ ఇది. ఇలాంటి కార్యాలు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా ఇలా చేయొద్దు. నాకు వినబడినది మంచిది కాదు. ఏం వినబడిందంట? యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు. అంటే యెహోవా జనులతో మీరు పాపం చేయిస్తున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవరు విజ్ఞాపన చేయును అనెను. చూడండి ఎంత బాగుందో. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండని ఫిక్స్ అయిపోయింది. ఎందుకే మ్యాటర్ అక్కడ చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. సరే పెట్టండి. దీన్ని నేను వివరిస్తాను. చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏలీ కుమారులు లంచం తీసుకుంటున్నారు, పక్షపాతం వహిస్తున్నారు. దానితో పాటు వాళ్ళు ఏం చేస్తారంటే అస్సలు మంచిది కాదు అని దేవుడు అనిపించిన మాట ఏంటంటే, దేవుడు సీరియస్గా ఫిక్స్ అయిపోవడానికి కారణం ఏంటంటే, దేవుని ప్రజల చేత అతిక్రమములు చేయిస్తున్నారు, పాపం చేయిస్తున్నారు. అక్కడికి వచ్చిన స్త్రీలతో విచారణ చేస్తున్నారంటే ఆ స్త్రీలతో పాపం చేయిస్తున్నారు కదా. అంటే దానిని దేవుడు ఫిక్స్ అయిపోయి వీళ్ళని వదలకూడదు. కారణం ఏంటి? దేవుని ప్రజలతో అతిక్రమింపచేస్తున్నారు. అతిక్రమింప చేయడం అనే మాట మాత్రం మంచిది కాదు. ఇది మంచిది కాదు. మీరు మారండి అంటే ముసలాడా చెప్పోలే పక్కకెళ్ళు అన్న. వాళ్ళు ఎందుకు వినలేదట? దేవుడు అయిన యెహోవా వారిని చంపదలచి ఉండెను. ఈ మాట ఎలా ఉందో చూడండి. దేవుడు ఒకరిని చంపేయాలని అనేసుకున్నాడంట, అనేసుకుని చూస్తున్నాడంట. వాళ్ళు ముసలాడు పోను
వాళ్ళు కనుక వెంటనే మోకరించి చాలా తప్పు చేశాను, క్షమించండి డాడీ, నరునికి నరుని తప్పు చేసినలా అడుక్కోవచ్చు, ప్రభా ఏదో ఆయన ఏదో తెలియ కొట్టేసాడు ప్రభా క్షమించండి. నరుడు దేవుని విషయంలో తప్పు చేసినాడలా ఎవరికి చేస్తాం విజ్ఞాపన? అక్కడ బాధించబడిన వాళ్ళు ఎవరంటే దేవుడు, ఈ తీర్పు తెచ్చేవాడే దేవుడే. ఇక ఎవరికి విజ్ఞాపన చేయగలం? మన వల్ల కాదు, మీరు చాలా తప్పు చేస్తున్నారంటే వాళ్ళు తమ తండ్రి మొర్ర వినలేదట. మొర్ర అంటే చెప్పలేదు, తన తండ్రి ఏడ్చాడు, బతిమాలాడు, తన తండ్రి మొర్ర వారు వినలేదు. ఈ మాట మనకేం చెప్తుందంటే దేవుని ప్రజల చేత పాపము చేయించడం అనేది ఉందే, అది మంచిది కాదు. ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి దేవుడు అంటే, ఆల్రెడీ వాడు పాపి ఒకప్పుడు. ఆ పాపిని చచ్చిదాకా తీసుకురావడానికి మతోని మొదలను దాటించాలి, మేనమామలను దాటించాలి, చుట్టాల పట్టాలను దాటించాలి, ఆడుగు రోగమో బాధో వేదనో లేదా ప్రశ్నలో రావాలి, వాటన్నిటికీ సమాధానం చెప్పించడానికి ఒక పర్సన్ని దేవుడు పంపించాలి. ఆ పర్సన్ వర్క్ చేస్తే వీడు ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత చర్చకు వచ్చిన తర్వాత ఒకరోజుతో మారుతాడంటే మారడు. వారం వారం దేవుడు వాడికి వాక్యం చెప్పించాలి. చెప్పించగా ఒక రోజుకి వాడి పాపాలన్నీ ఒప్పుకుని వాడు మార్పు చెందాడు. ఇంత కష్టపడి దేవుడు ఒకడిని మారిస్తే, దేవుని ప్రజల్లో వాడే అతనితో మళ్ళీ తప్పు చేస్తే దేవుడు లైట్ తీసుకుంటాడు? దాన్ని తీసుకోడు. ఇప్పుడు లోక నుంచి ఒకటి చర్చిలోకి వచ్చిన తర్వాత ఎన్ని దెయ్యాలు ప్రయత్నిస్తాయి తెలిసి వెనకలాగడానికి, ఎన్ని చీకటి ప్రభావాలు ప్రయత్నిస్తాయి తెలుసా? సాతానుగాడు ఎంతమందిని మళ్ళీ వీళ్ళ ఇంట్లో వాళ్ళని లేపి, వీళ్ళ ఫ్యామిలీని లేపి, తర్వాత వీళ్ళు వర్క్ చేసే చోట లేపి అపవిత్ర చేయడానికి లోకంలో ఎన్నో ప్రయత్నాలు అపవాది చేస్తుంటే వాటన్నిటినీ దేవుడు అడ్డుకుంటాడు వీడి మీదకి రాకుండా. మరి చర్చిలోంచే ఆయన పాపం చేస్తే, చర్చిలో కూడా పాపం చేస్తే అప్పుడేంటి? అందుకు దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. నీవు నీ సంఘములో ఎవరు పాపం చేయడానికి కారణం కాకూడదు. ఒక్కొక్కరు చర్చిలో లేచి ఆ టైంకి ఎవరు రాలేదండి, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదండి, పలానా ఆమెకి ఫోన్ చేస్తే ఆమె ఎలా చేసిందండి, వీళ్ళు అలా చేశారండి అని చెప్తారు ఒక్కొక్కరు చర్చిలో. మన చర్చలో చెప్పలేదు ఎవరు అలాగా. విన్నప్పుడు ఆమె ఏమనుకుంటుంది, ఏంటి ఇంత మాట అంటదా, ఈవిడేం చేద్దంటే ఆవిడతో మాట్లాడడం మానేయడం పాపమా కదా? పాపమే. అప్పుడు ఆవిడ పాపం చేయడానికి ఎవరు కారణమయ్యారు? నీవు నీ సంఘంలో ఒకరు వాక్యమును అతిక్రమించడానికి కారణం అవ్వకూడదు. అవడాన్ని దేవుడు ఏమన్నాడంటే అది మంచిది కాదు. జాగ్రత్త. అది గమనించుకోండి జాగ్రత్తగా. నీవు వేసుకుని వచ్చిన బట్టలు చూసి ఎవరో భలే ఉన్నాయి ఈ బట్టలు, మనం వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటిది మనం కూడా ఇలా తయారైతే బాగుంటుంది అని ఎవరైనా పాడైపోతే అది మాత్రం మంచిది కాదు. దేవుడు దాన్ని, నీవు ఎవరైనా అతిక్రమించడానికి కారణమైతే దేవుడు దాన్ని మంచిగా పరిగణించడం. అలాంటి బట్టలు వేసుకుని వస్తే ఎవరో అబ్బాయి మోహంగా చూశాడు, నువ్వు వేసుకుని వచ్చిన బట్టలు బాగోకపోవడం వల్ల వాడు అతిక్రమించడానికి కారణం నువ్వయ్యావు అంటే ఆడు పాపం చేశాడు. ఇప్పుడు నువ్వు దేవుడు దాన్ని సింపుల్గా తీసుకోడు. అది మంచిది కాదంటాడు దేవుడు. జాగ్రత్త, నువ్వు కారణం అవ్వకూడదు. మొన్న ఒకసారి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు ఒక సోదరుడు ఇక్కడ. తను ఏమన్నాడు, ఇలాగా నేను పాస్టర్ గారు రమ్మన్నారండి చర్చికి, వస్తాను కానీ కొంచెం నాకు మందు కొద్దిగా అలవాటు ఉండిపోయిందంటే కొంచెం తాగొచ్చు అన్నాడంట. అంటే ఇతను అతిక్రమించడానికి కారణం ఎవరు? ఇప్పుడు అతను ఊరుకుంటాడు దేవుడు? మనుషులు, విశ్వాసులు అతిక్రమించడానికి ఎవ్వరు కారకులైనా సరే దేవుడు వారిని విడిచిపెట్టడం. దేవుడు వాళ్ళని సింపుల్గా మాత్రం తీసుకోడు. వెంటనే కొట్టకపోవచ్చు, వెంటనే వాళ్ళకి శిక్ష రాకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం వాళ్ళని వదలడం. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే విశ్వాసులు సేవకుడిని పొగిడేలాగా, సేవకుడిని గణపరిచేలాగా అలాగ కొంతమందితో ప్రేరేపిస్తున్నారు. ఎలా అంటే, మన సేవకుడు విదేశాల్లో ఏం చేశాడు తెలుసా, మన సేవకుడు అక్కడ ఏం చేశాడు తెలుసా, మన సేవకుడు వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా, మన సేవకుడు. జనాలందరూ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు సేవకుడు. ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా వాళ్ళ హృదయాల్లో ఎవరిని ఆరాధిస్తారంటే తన సేవకుడిని. దేవుణ్ణి ఆరాధించకుండా మనుషుల్ని అంతగా గణపరిచే స్థితికి విశ్వాసులు వెళ్ళడానికి కారకుడైన దేవుడు విడిచిపెట్టడం.
ఏమి అందులో డౌట్ లేదు. దేవుడు విడిచిపెట్ట. ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మధ్యలో 100 మంది అడ్డు ఉండొచ్చు, అంత సెక్యూరిటీ మధ్యన ఉండొచ్చు. దేవుడు వస్తే ఎవడడ్డుకునేవాడు? దేవుడు ఒక్కటి పీకాలనుకున్నాడు అనుకో, ఎవడడ్డుకుంటాడు? ఎవడడ్డుకోడు? చచ్చిపోయారు, 2 కొడుకులు చచ్చిపోయారు. ఏ దేవాలయంలో అయితే వీళ్ళు అపవిత్రమైన కార్యాలు చేశారో ఇక ఆ దేవాలయంలో ఆయనకు ఉండాలనిపించలేదు. మందసం పట్టబడిపోయింది. వెళ్ళిన మందసం మళ్ళీ అక్కడికి రావాలని కోరుకోలేదు దేవుడు. పట్టబడిపోయి అక్కడ ఉండమే బెటర్ అనుకున్నాడేమో దేవుడు. చూడండి ఎలా జరుగుతుందో. ఇప్పుడు 5వ తారీఖు నుంచి ఒక కొత్త ఈవిల్ స్పిరిట్ ప్రతి సంవత్సరం వస్తుంది. సీజనబుల్ దెయ్యం ఒకటి ఉంది. మార్చి 5వ తారీఖున వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం మార్చి 5న రాదు, అలా మారుతుంటుంది. ఈ సంవత్సరం మార్చి 5న వస్తుంది. ఆ దెయ్యం పేరు, దెయ్యాలకు పేర్లు ఉంటాయి కదా, ఆ దెయ్యం పేరు ఏంటంటే లెంట్. ఫస్ట్ స్టార్టింగే అర్థమైపోద్ది. బూడిదతో స్టార్ట్ అవుద్ది. లెంట్ ఏంటంటే భస్మ బుధవారం, బూడిద రాసుకుంటారు అనమాట. బూడిదకి ప్రతిగా దేవుడు ఏమిస్తున్నాడు? పన్నీరుని, సంతోషాన్ని, దీవెన ఇస్తాడు. వీడు బూడిద ఇస్తాడు వీడు బుధవారం నాడు. అక్కడే అర్థమైపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ చేసి 40 రోజులు చేస్తారండి. మాంసం తినకూడదు అంటాడు ఒకడు, కింద పడుకోవాలంట, భార్యాభర్తలు కలిసి ఉండకూడదంట. తర్వాత ఈ 40 రోజులు పవిత్రంగా ఉండాలి. మరి మిగతా రోజులు మనకు అవసరం లేదు. వైట్ వేసుకోవాలంట 40 రోజులు. ఇవన్నీ ఎవరు తెచ్చాడు? 40 రోజులు ప్రార్థన పెడతావా పెట్టి చర్చిలో? 40 రోజులు వాక్యం చెప్తారు చెప్పండి. మొన్న ఒక పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కలిశాడు. లెంట్ కోసం మాట్లాడితే నేను లెంట్లో మీరేం చేస్తారు అని అడిగాను. తను చెప్పాడు, ఈ 40 రోజులు అంట 40 ఏరియాల్లో గృహ కూడికలు పెడతారట, సువార్త చేస్తారట. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఎవరన్నా ఇప్పుడేటి కోట అంటే అది లెంట్ అంటాడు. అటుపక్క కూడా మాట్లాడు, మంచిది. కానీ మిగతా చోట్లంతా జరిగేది భస్మ బుధవారం అంట ఫస్ట్. అక్కడి నుంచి సమాధుల దొడ్డుకి వెళ్ళి సమాధులను అలంకరించుకుని అక్కడి నుంచి ఒకటే గుడ్ ఫ్రైడే రోజున అంటే మొత్తం క్యారెక్టర్లు ఎలా మారిపోతారు. గుడ్ ఫ్రైడే రోజున ప్రభు, ఈస్టర్ రోజున మానవాళ్ళు వేసాడు కొత్త బట్టలు. గుడ్ ఫ్రైడే రోజున చాలా బేతరుపులు. ఈస్టర్ రోజున మళ్ళీ మనకంటే, ఎందుకంటే ఈ 40 రోజుల నుంచి నాన్ వెజ్ తినలేరేమో, ఒక్కొక్కడు అరకేజీ కొడతాడు ఆ రోజు ఇక్కడ. ఎందుకు మళ్ళీ ఎంతో జాగ్రత్తగా పెడేస్తున్నారు. అప్పుడే పోస్టులు ఆ చర్చిలో లెంట్ వస్తుంది, మనం చాలా నిష్టగా. ఏమి నిష్ట అది నిష్ట అంటే మనుషుల మాటలను దైవోపదేశాలుగా భావించి వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు ప్రభు మత్తయి 15 అంటే ఈ ప్రజలందరూ ఒక కార్తీక మాసంలాగో ఒక స్వామి మాల్లాగో పాటించేలాగా క్రైస్తవుల్ని వాక్యాన్ని అతిక్రమించేలా చేస్తున్నారు. వాక్య విరుద్ధమైన పనులు ఇవన్నీ. మనుషులలాగా ముట్టుకోవద్దు, చేత పట్టుకోవద్దు లాంటి కట్టడలకు మీరు లోబడనేలా? అలాంటివి మనకు లేవు, అలాంటి ఆచార పద్ధతులు ఏవి మనకు లేవని చెప్తే ఆ ఆచారాలు పాటించేలాగా ఏ సేవకుడైతే విశ్వాసుల్ని ప్రేరేపిస్తున్నాడో వాడు పాపి. జనాల్ని వాక్యాన్ని అతిక్రమించేలా చేస్తున్నారు. అటు వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇది మంచిది కాదు. ఎవరికి విరోధమైన పాపమో తెలుసా? యెహోవాకు వ్యతిరేకమైన పాపం అది. దేవుని ప్రజలతో పాపము చేయించుటంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్లు. మొన్న కాకినాడలో ఒక సెలబ్రిటీ పెళ్ళయింది. క్రిస్టియన్స్లో సెలబ్రిటీస్ ఉంటారు కదా, సెలబ్రిటీ పెళ్ళయింది కాకినాడలో. ఆ సెలబ్రిటీ పెళ్ళిలో చాలా కాస్ట్లీ పెళ్ళి. అక్కడ ఒక ఆయన నిలబడి పెళ్ళికి తాళెట్టుకుని నిలబడి అతనికి ఇచ్చి 3 పేటల తాడు త్వరగా తెగిపోదని బైబిల్ చెప్తుంది. ఈ తాళి నువ్వు కట్టన్నాడు. తాళి ఇంతలా ఉంది, ఎన్ని పేటలు ఉంటాయి లెక్క పెట్టించాలి. నేను అక్కడ ఉంటే ఒకసారి ఆగండి సార్ లెక్క పెట్టండి అని చెప్తున్నాను. 30 పేటలు ఉంటాయి అక్కడ. ఇక్కడ సమస్య ఏంటంటే 3 ముళ్ళు అనడానికి బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో కనుక ఎక్కడైనా ఆ రోజు సౌలుని వాళ్ళు పొడిచి చంపి అతని తలకాయని నరికి అతని బాడీ కిందకి రాకుండా తాడు కట్టి 3 ముళ్ళు వేశారు అంటే చాలు. అడిగి ఇవన్నీ కట్ చేసి 3 ముళ్ళు వేశారు అనేది చదివించక పాప అది లేదు. ఇక మిగిలింది ఏంటంటే 3 పేటల తాడు గురించి చెప్పాడు. అది కూడా ఎందుకు? ఒకరొకరు కలిసి ఉండాలి, కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. ఒక పేట తెగిపోద్ది, 3 పేటలు అయితే తెంపడం కష్టం. కాబట్టి అందరూ కలిసి ఉంటే మాత్రం మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఇంతకు మనం చెప్పుకున్న టీం వర్క్ కోసం అది. భార్యాభర్తలు కలిపి మరి 2 కదా భార్యాభర్తలు, ఇంకో పేట ఎక్కడి నుంచి అంటే దేవుడు అంటాడు యేసు ప్రభువుని కూడా తాలిబొట్టులో తోసేస్తాడు.
తోసేస్తాడు. పెద్ద పెద్ద పాస్టర్లు, జైపాల్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేసినప్పుడు తాళి కట్టించారు. ఎంత సిగ్గుచేటండి ఇది, ఎంత ఘోరం అండి. ఇప్పుడు వాళ్ళు చచ్చి విశ్వాసాలు అందరూ కట్టుకుంటారా? ఇప్పుడు కాకినాడ సెలబ్రిటీ పెళ్ళిలో చచ్చి విశ్వాసాలు అందరూ తాళి కట్టుకోవచ్చంట, మన సెలబ్రిటీ పాస్టర్ గారు కట్టుకున్నారు కదా అనుకుంటారు, కట్టుకుంటారు. తన ప్రజలు వాక్యమును అతిక్రమింపజేసే ప్రతి ఒక్క సేవకుడు దేవునికి విరోధమైన పాపం చేసినాడు. దేవుడు దాన్ని మంచిది అంటలేదు, అది మంచిది కాదు, మంచిది కాదు. నేను విశ్వాసం, మా పాస్టర్ గారు నాకు వాస్తు నేర్పించడానికి చూశాను. వాస్తు ప్రకారం కట్టుకోవాలి నాన్న, జాగ్రత్త, లేకపోతే చర్చి ముక్కలైపోద్ది. ఏమిది వాస్తు? సేవకుడు నేర్పిస్తాడా? సేవకుడు చెప్తాడా వాస్తు పాటించవచ్చని? చర్చిలు కట్టడానికి వాస్తుని చూస్తే విశ్వాస ఇల్లు కట్టుకోవడానికి వాస్తు చూడ్డా? కొంతమంది పాస్టర్లు వెళ్ళే, అదేటమ్మా మూలలు అలా పెట్టావు, అది తీసే మంచిది కాదు అంటాడు, అది తీసే మంచిది కాదంటాడు. దేవుడు వీటిని మంచి చెప్పట్లేదు. వీళ్ళందరూ ఆ రోజు సింహాసనం ముందు నిలబడినప్పుడు ఎవడరా నువ్వు పక్కకెళ్ళి అంటాడు. ప్రభా నేను నీకు తెలీదా, చాలా పెద్ద సెలబ్రిటీ అవతల అర్జెంట్గా ఇక్కడ తీసేయండి, సెలబ్రిటీలు పక్కన పడాను అంటాడు. ఏం జరుగుతుంది? అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు, అన్య పండగలు, అన్య పద్ధతులు. మొన్న ఈ క్రిస్మస్ డ్యాన్సులప్పుడు డ్యాన్స్ ఇలా ఉందేంట్రా అని అనుకుంటాం. మీరు అది కాదు, దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. దాని తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఎరగేసిన తర్వాత డ్యాన్స్ పాస్టర్ గారు వస్తారు మైక్ తీసుకుని, ఎంతో అద్భుతంగా నాట్యం చేసి దేవుణ్ణి మయంపరిచిన వాళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టని అంటాడు. మళ్ళా అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసి డ్యాన్స్లు వేయించి మళ్ళీ ఇంకొంతమందిని ఆ పని చేయడానికి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు దేవుడు ఎందుకండి మంచి వాళ్ళుగా పరిగణిస్తాడు? అది మంచి మరిగా ఎందుకు పరిగణిస్తాడు? తన ప్రజలను అతిక్రమింపజేస్తున్న వాళ్ళు, ఎలాగైనా బ్రతకొచ్చని చెప్పేవాళ్ళు. ఒకసారి నువ్వు బాప్తిసం ఒక్కసారి రక్షించబడితే ఇక నీకేం పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదంటే వీళ్ళు పాపం చేయడానికి కారణమయ్యే ఆ సిద్ధాంతం దేవుడు దాన్ని ఈజీగా తీసుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు దాన్ని చాలా చెడ్డదిగా భావిస్తున్నాడు. ఎంత చెడ్డదిగా భావించాడంటే వాళ్ళని చంపేద్దాం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు తేడా ఏంటంటే, పాత నిబంధనలో తప్పు చేసినప్పుడు వాడిని తప్పు చేసిన కొద్ది రోజుల్లో చంపేస్తాడు. కొత్త నిబంధనలు ఏంటంటే ఈ లెక్కలన్నీ అక్కడ చూసుకుందాం అనుకుంటాడు. ఇక్కడే చూసుకుంటే మంచిదే. అలాగే దేవుడు ఇక్కడ లెక్కలు సెటిల్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అడ్రస్ లేరు వాళ్ళు. కొంతమందిని మాత్రం ఎక్కడ కొడితే సరిపోదనుకుంటాడు చూసారా, వాళ్ళందరినీ ఉంచి అక్కడ వేస్తాడు. నేను నీకు చెప్తున్నది ఏంటంటే, నీవు పర్సనల్గా నీ వలన నీ సంఘములో ఎవ్వడు అతిక్రమించకూడదు. ఏ ఒక్క వ్యక్తి ఆజ్ఞను అతిక్రమించకూడదు. నీ డ్రెస్సింగ్ వల్ల కానీ, నీ ప్రవర్తన వల్ల కానీ, నీ పాటల వల్ల కానీ, నీ యాటిట్యూడ్ వలన కానీ, దేని వలన నీ వలన ఒకడు అలా ఒకడు. ఇప్పుడు సంఘ పెద్దలు ఉన్నారు చర్చిల్లో, మన చర్చిలో లేరు దేవుని దయ వల్ల. అంటే దేవుడు అలాంటి వాళ్ళని పంపిస్తే ఖచ్చితంగా మనం పెట్టుకుందాం పెద్దల కింద. కానీ చాలా చర్చిల్లో ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు పెద్దలే, వీళ్ళు ఒకడి మీద ఒకడు అంటే పడదు. వీళ్ళు 10 మందిని గ్రూప్ చేసుకుంటే వాళ్ళ 10 మందిని గ్రూప్ చేసుకుంటే వీళ్ళకి పడదు. ఈ 20 మంది వాక్యాన్ని అతిక్రమించడానికి కారణం ఎవరంటే వాళ్ళిద్దరు సంఘ పెద్దలు. వాళ్ళిద్దరు సంఘ పెద్దల వల్ల ఆ చర్చిలో ఎంతోమంది గొడవలు పడుతున్నారు. దేవుడు దాన్ని సులువుగా తీసుకుంటాడు అనుకుంటున్నారా? తీసుకోరు. దేవుడు దాన్ని మంచిది కాదు అన్నాడు. కొట్టి తీరుతాడు దేవుడు కొట్టి తీరుతాడు. చాలా జాగ్రత్త అండి. చర్చిలో నీ వలన ఎవరు పాపం చేయకూడదు. ఇంకా నీ వల్ల పాపాలు ఉన్నోడు రావాలి వెనక్కి, ఆమెను చెప్తాం గట్టిగా. బైబిల్లో చెప్తుంది అదే కదా, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో. మీ సోదరుడు ఏదైనా పాపంలో చిక్కుకుంటే నువ్వు వెళ్ళి వెనక్కి తీసుకురా, నువ్వు జాగ్రత్తగా చూసుకురా, అని వెనక్కి తీసుకోవాలి. నువ్వని పాపంలోకి వస్తే ఈరోజు సేవకురాళ్ళు వీళ్ళు మేకప్లు వేసుకుని బంగారాలు పెట్టుకుని గొప్పగా కనబడే టీవీల్లో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటే వాళ్ళని చూసి విశ్వాసం చెడిపోతుంది. ఆ పాస్టర్ గారు లేరెట్టి పెట్టుకుంటే తప్పేటి, ఆ పాస్టర్ గారు లేరెట్టి అలా ఉంటే తప్పేటి, ఏంటిది? ఒక పాపంలో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకుని రావాల్సిన సేవకులు పాపంలోంచి బయటకు వచ్చిన వాళ్ళని మళ్ళీ పాపంలో తోస్తున్నారు. దేవుడు ఎందుకు దాన్ని సులువుగా తీసుకుంటాడు? దేవుడు దాన్ని ఎందుకు చిన్నదిగా తీసుకుంటాడు? ఈరోజు చాలా డంబంగా సేవకులు జీవిస్తే విశ్వాసులు ఆ డంబం నేర్చుకుని చెడిపోతున్నారు. ఏం జరుగుతుంది మన చుట్టూ ఆలోచించండి. మన చుట్టూ ప్రజెంట్ ఉన్న క్రిస్టియానిటీలో ఒక విశ్వాసి తన తోటి విశ్వాసిని పాపంలో తోస్తున్నాడు. ఒక సేవకుడు తన సంఘ విశ్వాసుల్ని పాపంలో తోస్తున్నాడు. ఒక సేవకుడు తనల్ని ఫాలో అయ్యే వాళ్ళని పాపంలో తోస్తున్నాడు.
ఒక సేవకుడు తను ఎవరన్నా గణపరుస్తుంటే ఇంకా గణపరచబడ్డానికి కావలసినవన్నీ చేసుకుంటూ ఇంకా పొగుడుకుంటూ దాన్ని పాడు చేస్తాడు, జనాలను పాడు చేస్తాడు. ఇలాంటివి ఏవి నీలో జరగకుండా నువ్వు కాపాడుకో. దేవునికి స్తోత్రం. నేను నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఎప్పుడు ఇంకా ఏం చెప్పాలి ప్రభువా, ఇంకా నేనేం చెప్పగలను, ఇంకా ఏ కోణంలో మాట్లాడగలను నేను దేవుణ్ణి అడుగుతాను. ఈ పర్టికులర్గా ఈరోజు వాక్యం నాతో చాలా రకాలుగా మాట్లాడాడు, నాతో చాలా విధాలుగా మాట్లాడాడు, నన్ను చాలా బలపరిచాడు, చాలా చెక్కాడు, చాలా మార్చాడు. నేను చదువుతుంటే ఒక్కొక్క పాయింట్ చదువుతుంటే ఒక్కొక్క విషయం ప్రభు చెప్తుంటే రైట్, అవును ప్రభువా నిజమే, నా వలన నా సంఘంలో ఒక వ్యక్తి పాపం చేస్తే దానికి నేను కారణమైతే ఖచ్చితంగా దాన్ని నువ్వు మంచిగా భావించవు. ఎందుకంటే సంఘం అంటేనే పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. పరిశుద్ధపరచబడిన దాన్ని మళ్ళీ పరిశుద్ధపరచబడిన ఒకడు పాపంలోకి తోస్తే దాన్ని దేవుడు దేవుడు ఎందుకు సింపుల్గా తీసుకుంటాడు? తీసుకోండి. కాబట్టి జాగ్రత్త. అండ్ వస్తుంది లెంట్, తర్వాత పండగలు ఏ వచ్చినా అన్ని ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు వచ్చినా నేను ఉండొచ్చు, తర్వాత ఎప్పుడో కొంతకాలం నేను లేకపోవచ్చు. ఏమైనా నీ జీవితంలో అనవసరమైనవి అన్య సంబంధమైనవి ప్రవేశించకుండా చూసుకో. హల్లెలూయా. ఒక తాలో ఒక ఎదురో ఒక వాస్తో నీకు మేలు చేయగలిగితే మన దేవుడు వేస్ట్. మన దేవుడిని ఫాలో చేయకు. దేవుని వలన మేలు జరుగుతుందని నువ్వు నమ్మేవా, అవన్నీ వేస్ట్, వాటిని ఫాలో చేయకు. హల్లెలూయా. అంటాడు కదా ఏలియా, బయలా యెహోవా, తేల్చుకో అంతే. ఇదా తేల్చేసుకో. ప్రభువా అగ్ని తిప్పుతాడు పైనుంచి. దేవుని స్తోత్రం. బయలా నువ్వు కోసుకుంటావు, ఏడుతావు, నీ చావు నువ్వు చావు అంతే. బయలా యెహోవాయా. ఎంతకాలం మీరు రెండు మనసులతో ఉంటారు, ఎంతకాలం రెండు వైపులా ఇటు అటు మీరు తిరుగుతారు, ఇదా తేల్చుకోండి అని చెప్పినట్టు తేల్చేసుకోవాలి అంతే మనం. అంతే తప్ప మళ్ళా ఈ 4 రోజులు అక్కడికి వెళ్ళి, ఈ 10 రోజులు మళ్ళీ మేరీమాత టెంపుల్కి వెళ్ళి గుండేమో అక్కడ గేయించుకుని పిల్లలకేమో కత్తిరలు ఇస్తాం, ఇవన్నీ తీసిపాడండి మన జీవితాల్లోంచి. మనం యేసు బిడ్డలుగా బ్రతుకుతాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దాన్ని సామాన్యంగా తీసుకోడు. నేను విశ్వాసగా ఉన్నప్పుడు నేను ఒకసారి బయట మీద ఫ్రెండ్తో కలిపి గౌరీపట్నం వెళ్ళాను. గౌరీపట్నం వెళ్తే అక్కడ ఆ బొమ్మలు అవి భలే నాకు తెగ నచ్చేసినాయి. రియలిస్టిక్గా ఉండవు. మేరీమాత అక్కడ అడావుడి మెట్లు ఎంత మోకాళ్ళతో ఎక్కడని చూసి తెగ నచ్చేసి మా చర్చిలో విశ్వాసులకి అది ఏ ట్రైన్ ఎక్కాలి ఎలాగాలి నేను దగ్గరుండి, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే కొంచెం డబ్బులుండి నేను దగ్గరుండి టికెట్ డబ్బులు నేను పెట్టుకుని 15 మంది అంతమంది కలిపి అందరినీ తీసుకెళ్ళాను. గౌరీపట్నం తీసుకెళ్ళి అన్నీ చూపించి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత పాస్టర్ గారు పక్క వెళ్తే చాలా సింపుల్గా, మనం అలాంటి చోట్లకి వెళ్ళకూడదమ్మా అన్నారు. ఈవిడ చూడలేదు కదా, అందుకే తెలియదు అనుకున్నాను. కొన్ని రోజులకి బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది. ఎన్ని రోజులు ఫీల్ అయ్యి ఉంటాను తెలుసు. నేను ఎటు కాని పని చేశానేంట్రా, నేను చెడి 15 మందిని చెడగొట్టి తర్వాత కొన్ని రోజులు నేను ఫీల్ అవుతుంటే ఒక ఆవిడ, ఏమండి మా అబ్బాయికి గౌరీపట్నంలో పుట్టింటికి తీద్దాం, నువ్వు వస్తావా అని అడిగింది. అమ్మబాబు దొరికిందిరా అవకాశం అని ఆవిడికి క్లాస్ బీకి సాక్ష్యం కింద లెగిసి నా పాపాన్ని కడుక్కుని ఇలాంటి తప్పు చేశాను, నేను తప్పు చేయించాను, మీరు నన్ను క్షమించండి, అలాంటి చోటికి వెళ్ళకూడదని మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆ తర్వాత ఇంకా ఎంతోమందికి చెప్పాను. ఎందుకు? అలాగైనా ప్రభు నన్ను క్షమిస్తాడని. దేవుని స్తోత్రం. తెలియక చేసిన పనులు చూడండి. తెలియక చేస్తే ఎంత బాధ పెడితే తెలిసి చేస్తాడు. ఎప్పుడు నీవు ఎవ్వరూ అతిక్రమించడానికి నువ్వు కారణం కాకూడదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు దాన్ని చిన్నదిగా భావించడం, చంపాలని ఫిక్స్ అయిపోయాడట వాళ్ళనైతే. మరి మిగతా వాళ్ళ విషయంలో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు. తర్వాత విషయానికి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 4, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. గన్ షాట్. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. అంతే. ఏం మంచిది కాదంట మనకి? తెలివి లేకపోవడం మంచిది కాదు. అయితే ఇప్పుడు తెలివి రావాలంటే ఏం చేయాలి? న్యూస్ పేపర్లో, టీవీ ఛానల్స్, వీడియో గేమ్స్, ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని మాట్లాడడం, విహారయాత్రలు, అలాగా అరకులు అక్కడికి ఇక్కడికి వెళ్తే చాలా తెలివితేటలు వస్తాయి, మనోవికాసం వస్తుంది, ఇది చెప్తుంటారు బయట. ఇది బయట చెప్తుంటారు. అది కాదు. తెలివి లేకపోవడం మంచిది కాదు. ఎందుకంటే తెలివి లేనోడు ఎదుటోడి చేతిలో మోసపోగలడు. తెలివి లేనోడు తను చేసే పని పర్ఫెక్ట్గా చేయలేక దాన్ని పాడు చేసుకోగలడు.
తెలివి లేనోడు చాలా రకాలుగా నష్టపోతాడు, మోసపోతాడు. అంతెందుకు, మన విరోధైన అపవాది చాలా తెలివైనోడు, ఆడు చాలా చాలా వలలు మన మీద పన్నుతాడు, ఆడికి చిక్కుపోతాం. వాడి తంత్రాలు కలిగినోడు, ఆడికి చిక్కుకుపోతాం. తెలివైనోడు వాడి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. మరి ఇప్పుడు తెలివి ఎలా వస్తుంది చెప్పండి? బైబిల్ చదవడం వలన తెలివి వస్తుంది. బైబిల్ చాలా పెద్దది కదా, 1000 పేజీలు. మరి దీని అంతటిని చదివి తెలివి తెచ్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఈలోపు మనం చాలాసార్లు మోసపోతాం కదా. నువ్వు తెలివి తెచ్చుకునే లోపు తెలివి లేక చాలా చోట్ల మోసపోతాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నీకు తెలివితేటలు ఇవ్వడానికి స్పెషల్గా ఓ పుస్తకం రాయించాడు ఇందులో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా పిల్లోడికి సరిగ్గా గుర్తుండట్లేదంటే దానికో టానిక్ ఉంటుంది, మా పిల్లోడికి బలం లేదంటే దానికో టానిక్ ఉంటుంది. అలాగా బైబిల్లో తెలివి లేని వాళ్ళకి తెలివి ఇవ్వడానికి స్పెషల్గా ఓ పుస్తకం రాయించాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నేను చదువుతాను. ఎన్ని ఇస్తుందో ఈ గ్రంథం లెక్క పెట్టాలి. లెక్కపెట్టి పర్ఫెక్ట్ ఫిగర్ చెప్పాలి. నేను చివరి అడుగుతాను, చదువుకుంటూ వెళ్ళిపోతాను. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం పొందుటకు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. హల్లెలూయా. ఎన్ని? 10. 6 అన్నారు ఎవరో, 10 మొత్తం. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు అవన్నీ కరెక్ట్గా డివైడ్ చేసుకుని 10 విషయాలు. ఇవన్నీ చెప్పడానికి ఏముందంటే ఇక్కడ సామెతల గ్రంథం ఉంది. అబ్బా అద్భుతం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం ఎలాంటిదంటే ఎల్కేజీ పిల్లోడి దగ్గర నుంచి ముసలోడు వరకు వాళ్ళకి కావలసిన ప్రతిదీ నేర్పే గ్రంథం సామెతల గ్రంథం. హల్లెలూయా. బైబిల్ అంతట్లో ఎవరు చదివినా అంటే కొత్తగా చచ్చుకొచ్చిన వాడి దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ దాకా అందరికీ ఎంతో కొంత అర్థమయ్యే బుక్ ఏంటో తెలుసా? సామెతలు. ఎందుకు దేవుడు అలా రాయించాడు? ఇప్పుడు కొన్ని పుస్తకాలు ఉన్నాయి, తెలివైన వాళ్ళకి అర్థమవుతాయి, మామూలు వాళ్ళకి అర్థం. సపోజ్ యోహాను సువార్త మొదలెట్టావనుకో, బైబిల్ చదువుదామని ఫస్ట్ అయిపోయావు నువ్వు, ఇంకా సెలవు నీకు. ఫస్ట్ వచ్చిన ఏంట్రా, ఏంటి దేవుడు ఉండేడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు అతనే దేవుడు అయ్యాడు, అక్కడ అయిపోయింది నీ జీవితం. అందుకనే దేవుడు ఏం చేశాడో తెలుసా? కొత్త నిబంధనలో మొదట మత్తయి సువార్త రాయించాడు. మత్తయి సువార్త చదివినప్పుడు నీకు బైబిల్ గురించి ఒక ఎంత ఐడియా వస్తుంది. మార్కు చదివేటప్పుడు అది రిపీట్ చేస్తూ ఇంకొంచెం ఐడియా పెరుగుతుంది. లోకాలో వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఇంకా కొంత ఐడియా వస్తుంది. అప్పుడు యోహాను దగ్గరికి వచ్చామనుకో పని చేస్తుంది. దేవుడు ఎలా పేర్చాడో చూడండి. అలా కంటిన్యూ చేసుకుంటే అపోస్తలుల కార్యాలు, రోమా పత్రిక, యోధా పత్రిక దాకా అనేసరికి దేవుడు ఏమనుకుంటాడంటే, వీడు యోధాకు దాకా వచ్చాడంటే ప్రకటన గ్రంథం అర్థం అవుతుంది వీడికి అనుకుని అక్కడ పెట్టాడు. నువ్వు డైరెక్ట్ ప్రకటన గ్రంథం ఓపెన్ చేసావంటే ఇంకా సెలవు నీకుగా అయిపోయావు నువ్వు. ఇక దాన్ని చదువుకుంటే వెళ్తుంటే ఒకటే అర్థమవుతుంది. కాబట్టి అప్పటికి దేవుడు ప్రకటన గ్రంథం అర్థం అవడానికి తగిన నాలెడ్జ్ నీకు నేర్పిస్తాడు, ఇవన్నీ స్టడీ చేసుకుంటూ వెళ్తే. కానీ సామెతలు అలాంటిది కాదు. సామెతలు ఎలాంటిదంటే ఎల్కేజీలో ఒకటి జాయిన్ అయ్యాడు అనుకో, ఆడికి వాళ్ళు నేర్పించగలదు. బీటెక్లో ఒకటి జాయిన్ అయ్యాడు అనుకో, ఆడికి అంతకు మించిన సిలబస్ దాంట్లో దాగి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలివైనోడు నేర్చుకోవడానికి కాదు సామెతలు, తెలివి నేర్చుకోవడానికి. అందుకే తెలివి లేనోళ్ళకి కూడా అర్థమయ్యేలాగా సామెతల గ్రంథం ఉంటుంది. ఎందుకు ఇది? తెలివి నేర్పాలంటే అటుపక్కోడికి ఏమి లేదని, తెలివి లేదని. తెలివి లేనోడికి అర్థం అవ్వాలంటే లోపల తిప్పి కొడితే పని అవదు. అందుకే దేవుడు చాలా సింపుల్గా చెప్తూ సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు అందులో నీకు ఏమన్నా అర్థం లేదనుకో, అది బీటెక్ వాడికి నువ్వు వదిలేయి, పక్కన వదిలేది. నీకు అర్థమయ్యి. ఇప్పుడు అక్షర గోదావరి అని ప్రోగ్రాం పెట్టింది అప్పుడెప్పుడు మా చిన్నప్పుడు గవర్నమెంట్. అంటే అందరూ చదువుకోవాలని. అప్పుడు మా అమ్మగారు వాళ్ళు కూడా వాళ్ళు నేర్చుకున్నారు. ఎల్కేజీ వాడు స్కూల్లో నేర్చుకునేది ఆలే, పెద్దోళ్ళు ఇంటి దగ్గర కూడా ఆలు. అంటే బేసిక్స్. కనీసం ఒకడు దేవుని వ్యక్తిగా బతకాలంటే కనీసం ఏం చేయాలో దగ్గర నుంచి సంపూర్ణంగా ఏం చేయాలో వరకు అన్నిటినీ దేవుడు సామెతల్లో ఇముడింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో కోణంలో చెప్పాలంటే నాకు సామెతలు ఏమనిపిస్తుందంటే, దీపావళికి పొడుగ్గా సేమటపాకాయలు 1000 పేలుపుడు 10,000 పేలుపులు అంటారు చూసారా? ఏ టపాకాయ పేలినట్టుగా వచనంలో పై లైన్ పేలుతుంది, కింద లైన్ పేలుతుంది, దాని కింద లైన్ పేలుతుంది, దాని కింద లైన్ పేలుతుంది. మిగతా అన్నీ కలిపి ఒక పారాగ్రాఫ్ చదివితే అందులో బాంబు పేలుతుంది.
ఇది అలా కాదు, ఇది ఎలాగా తెలుసా? పైలైన పేలుతుంది, దాని కింద పేలుతుంది, మళ్ళీ పేలుతుంది, 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 ఇక పేల్తానే ఉంటుంది 31వ అధ్యాయం దాకా. అంత గొప్ప గ్రంథం తెలివి నేర్పడానికి దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ ఎంత బాగా రాయించాడో తెలుసా? తెలివి లేకపోవడం మంచిది కాదని తెలివి నేర్పే గ్రంథంలో రాయించాడు. హల్లెలూయా. మళ్ళీ ఎక్కడ ఉంటే ఎత్తుక్కోలేము, తెలివి లేని వాళ్ళం కదా. ఆడు చదివేవాడు ఎవడంటే తెలియలేనాడు కదా. తెలియలేనోడు మళ్ళీ ఎక్కడ ఎత్తుకోవాలో తెలియదని తెలివి నేర్పే గ్రంథంలోనే తెలివి లేకపోవడం మంచిది కాదు అని రాయించాడు. కాబట్టి మన అందరం ఏం చేయాలా? ఈ రోజు నుంచి నువ్వు బైబిల్ని చదువుకుంటా వెళ్తుండొచ్చు, ఏం చదువుకుంటా వెళ్తున్నా సరే సైడ్ బిజినెస్ స్టార్ట్ చేయి. ఏంటది? సామెతలు. అది స్టార్ట్ చేసుకుని 1వ అధ్యాయం నుంచి ఒక 5 వచనాలు 10 వచనాలు నీకు అందులో ఏదైనా బాగా అనిపించింది, బాగా అర్థమైంది, లేదా అరే ఎలా ఉందా అనిపించింది అని ఉంటే రాసుకో. కొంతమంది బైబిల్లో ఏమీ రాయకూడదు, 100 రూపాయలకి అయితే 1000 రూపాయలకి అయితే కాదు, అక్షరాలు రాస్తే బ్యాంక్ కూడా తీసుకోకుండా ఉండాలి. బైబిల్ రాసుకోవచ్చు, ఇది రాసిందే, దేవుడు రాసిందే, ఇది పుస్తకమే, దీని మీద నువ్వు రాసుకోవచ్చు, ఏం పర్లేదు. కొంతమంది మార్చేస్తుంటారు, కొట్టేసి కొంతమంది మార్చేసుకుంటారు, అది కాదు. నువ్వు బైబిల్ అర్థమైన దాన్ని నోట్ చేసుకుని సామెతల్లో దేవుడు ఏ జ్ఞానం అయితే పెట్టాడో మొత్తం రసం పీల్చేయాలి మనం. ఆమె అనొచ్చు కదా గట్టిగా. రసం తీయండి, దాంట్లో ఉన్న జ్యూస్ తీయండి. మళ్ళీ ఏంటంటే అధ్యాయం ఒక విషయం గురించి చెప్పడం కాదు కదా, అది ఏ వచ్చినాను కావచ్చినమే. కొన్నిట్లో అయితే పైలైన ఒక విషయం చెప్తుంది, కిందలైన ఒక విషయం చెప్తుంది. ఎంత బాగుంటుంది సామెతలు. మనం బైబిల్ స్టడీ చేసాం దాని మీద. వీలైతే సామెతలు బైబిల్ స్టడీలు గ్రూప్లో సోమవారం నుంచి మిస్ అయినా ఉన్నకాడికి ఉన్నాయి కొన్ని. ఎలాగో ఓ 10-15 అధ్యాయాలు ఉంటుంది గ్యారంటీగా. ఉన్న వరకు అప్పట్లో పెద్ద రికార్డింగ్లు అయ్యే అవకాశాలు లేక, సేవ్ చేయలేక, ఎక్కడ పెట్టాలో తెలియక అలా కొన్ని పోయినాయి. మొత్తానికి ఉంటుంది 10-15 అధ్యాయాలన్నా డెఫినెట్గా సామెతలు ఉంటుంది. వాటిని గ్రూప్లో పోస్ట్ చేద్దాం. దానికన్నా ముందు నువ్వు విడిగా పర్సనల్గా నువ్వు సామెతలు చదువు. సామెతలు జ్ఞానానికి తెలివికి మూలం. ఎక్కడ ఎలాగెళ్ళి సంపాదించుకోవాలి అనేక విషయాలు దాంట్లో ఉంటాయి. కాబట్టి వాటన్నిటినీ సంపాదించడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనకి అనేక సంగతులు నేర్పునుగాక. గట్టి చెప్దాం ఆమేన్. తెలివి లేకపోవడం గట్టిగా చెప్పండి మంచిది కాదు. మనకి ఏది మంచిదో తెలుసుకోవడం కంటే ముందు ఏది మంచిది కాదో తెలుసుకోవాలి. అది చాలా అవసరం. మనమంటూ ఉంటే ఏది మంచిదో తర్వాత అన్నా తెలుసుకోవచ్చు. మంచిది కాదు ముందే చేసామంటే ఎగిరిపోతాం. కాబట్టి ముందు ఏది మంచిది కాదు తెలుసుకుందాం. ఏది మంచిది కాదు? తెలివి లేకపోవడం మంచిది కాదు. దేవుని ప్రజలు పాపం చేసేలా చేయడం మంచిది కాదు. దేవుడి పని కలిపి చేయాల్సింది ఒంటరిగా చేయడం మంచిది కాదు. నరుడు లేదా నారి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. తర్వాత పాయింట్కి వెళ్ళిపోదాం. పాయింట్ నెంబర్ 5. సామెతల గ్రంథమే 28వ అధ్యాయం 21వ వచనం. పక్షపాతము చూపుట మంచిది కాదు. మనకి ఏముండకూడదంట? పక్షపాతం ఉండకూడదట. పక్షపాతము చూపుట మంచిది కాదు. హల్లెలూయా. ఏ కోణంలోనూ పక్షపాతం చూపకూడదు. ఈ మధ్యకాలంలో ఈ అవగాహన సదస్సులు పెట్టిన తర్వాత చాలా విచిత్రమైన కొంతమంది నేను కలిశాను. ఒక ఏరియాలో, ఇంక ఏరియా చెప్పకూడదు మళ్ళీ వాళ్ళ ఇంటే ఫీల్ అవుతుంది. ఒక ఏరియాలో ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత నన్ను ఒక ఆయన కలిశారు. కలిసినప్పుడు మాట్లాడతా మీ 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 పోస్టులు వచ్చిన దగ్గర నేను చాలామందికి షేర్ చేశానండి. మా వాళ్ళు చాలామందికి చెప్పాను. దగ్గరుండి నేను చాలామందిని తీసుకొచ్చానండి. చాలా థ్యాంక్స్ అండి. దేవుడు మిమ్మల్ని అలా ప్రేరేపించాడు. చాలా థ్యాంక్స్ అని హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తుంటే ఆయన థ్యాంక్స్ చెప్తూ ఇలా నా దగ్గరికి వచ్చి నేను కూడా కాకినాడే మాది అన్నాడు. ఎందుకు ఇంత హెల్ప్ చేశాడంటే నేను కాకినాడు, ఆయన కాకినాడని. పక్షపాతము చూపుట మంచిది కాదు ఏమన్నాడు అక్కడి నుంచి. వీళ్ళు అన్నారండి, వీళ్ళు ఎవరో ఇక్కడ లోకల్ వాళ్ళు పెద్ద సేవలన్నీ బయట నుంచి వచ్చిన వాళ్ళే, ఎక్కువ మన కోనసీమ నుంచి వచ్చిన వాళ్ళే. ఇక్కడ లోకల్ వాళ్ళు పెద్ద ఏం చేయట్లేదండి, ఏదో అటు ఇటు చేస్తారు. పెద్ద పాస్టర్లు అందరూ మన సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే ఇప్పుడు అతను లోకల్ సేవకులందరినీ చిన్న చూపు చూడలేదా? ఇప్పుడు వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎలా చూస్తారు అతన్ని అది ఎలాగో చూస్తారు కదా. చూడండి ఎలా ఉందో. నేను పెట్టినప్పుడు అక్కడ ఒక ఆయన ఏం మాట్లాడి తెలుసా, ఈ బయట నుంచి వచ్చిన సేవకులు మనకు సహకరించరండి. అతను ఎలా చూస్తున్నాడు, మనం లోకల్, అది మన గొప్ప అని చూస్తాం. ఎక్కడేం చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చి లోకల్ వాళ్ళని మనం మించిపోయాం అని వీళ్ళు చూస్తున్నాం. పాస్టర్లు వీళ్ళు ఇంతకే
పాస్టర్లు పక్షపాతం అంటే ఏంటి? ఒక వ్యక్తికి మనం ఏదన్నా సహాయం చేయాలనుకున్నప్పుడు కానీ, లేదా ఇది మంచిది ఇది చెడ్డది అని తీర్పు తీర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కానీ, ఎలాంటి సందర్భాల్లో అయినా మన ఊరిని బట్టి కానీ, మన కులాన్ని బట్టి కానీ, మన ఇంటి పేరుని బట్టి కానీ, మన ప్రాంతాన్ని బట్టి కానీ వాళ్ళకి తీర్పు తెచ్చుకోవడం. మన చర్చి, మన డెనామినేషన్ వీటిని బట్టి తెచ్చుకోవడం. మన చర్చోడే వచ్చాయి, మన డెనామినేషన్ వాడే వచ్చాయి. ఏమంటే మీ బ్యాక్గ్రౌండ్ మా బ్యాక్గ్రౌండ్ ఒకటే అని తెలిసిందండి. అందుకేనండి 4 రోజుల నుంచి మనోళ్ళతోనే ఉన్నానన్నాడు ఒక ఆయన. అంటే అంటే నా బ్యాక్గ్రౌండ్ బట్టి హెల్ప్ చేసి, నేను ఎందుకు వెళ్ళి ఆ ఊర్లో మీటింగ్ పెట్టాను? వాళ్ళు ఎవరు నాకు తెలుసు? మా ఊరోళ్ళని పెట్టానా? మా ఇంటి పేరు వాళ్ళని పెట్టామా? మన క్యాస్ట్ వాళ్ళని పెట్టామా? ఎందుకు పెట్టాం? మనకు తెలిసిందల్లా వాళ్ళు క్రైస్తవులు, నేను క్రైస్తవుని. దేవుని స్తోత్రం. ఒకసారి ఒకడు కామెంట్ పెట్టాడు, ముందు మీ కాకినాడలో పెట్టుకోరా మీటింగ్, మా ఏరియాకి ఎందుకు వచ్చి? ఆడికి ఏదో నొప్పి వస్తుంది బాబు మనం వస్తున్నాం అని. నేనేం పెట్టానంటే, కాకినాడే కాదు మీ ఊరోళ్ళు కూడా నా సోదరులే. దేవుని స్తోత్రం. వాళ్ళ మన సోదరులే. మనమేం ఆలోచిస్తున్నామంటే అందరూ దేవుని ప్రజలే, అందరూ రావాలి, అందరూ తెలుసుకోవాలి, అందరూ జాగ్రత్తగా ఉండాలని మనం ఆలోచిస్తాం. వాళ్ళేం ఆలోచిస్తారంటే మన కులవాడే కాదా, మన ఊరోడే కాదా, మన ఆంధ్రవాడే కాదా, మన సీమోడే కాదా, ఈ ఆలోచించేది. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? మనం ఎప్పుడైనా ఒక వ్యక్తిని కలిసినప్పుడు చాలా సింపుల్గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతను క్రిస్టియన్ తెలిసినప్పుడు, మీరు ఎలా మారారు బ్రదర్? ఓకే బ్రదర్, ఇంకేంటండి? మీరు ఏం చేస్తారు? దేవుడు మీ జీవితంలో ఈ మాట్లాడుకోవాలి. ఫస్ట్ వచ్చి రాగానే ఒకడు మొన్న మీటింగ్ చివరి వచ్చాడు. అడతా మరి చాలా బాగా చెప్పారు, అలా పోలేండి దేవుని స్తోత్రం అయిపోయింది, అంత పొగడత అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు రాకడ గురించి ఏం నమ్ముతారు బ్రదర్ అని అడిగాడు. నేను మీరు ఓఫ్రిస్ట్ అని అడిగాను. మీకెలా తెలుసు బ్రదర్? వాళ్ళు మాత్రం ఇది ఎత్తుతారు. అంటే ఒక వ్యక్తితో వాళ్ళు క్లోజ్ అవ్వాలంటే ముందు వాళ్ళ డాక్టర్లో ఉండాలి, లేకపోతే వాళ్ళు క్లోజ్ అవ్వరు, వాళ్ళతో మాట్లాడు. అదేంటంటే అలా అన్నారు. దానికి సంబంధం ఏంటి బ్రదరు? మీరు మిడ్ ట్రిబులేషన్ నమ్ముతారు, రాకడ మధ్యలో శ్రమల మధ్యలో వస్తాను మీరు నమ్ముతారు, అంటే సగం శ్రమలో సగం ఉంటుందని నమ్ముతారు. ఒకవేళ నేను సంఘం శ్రమలకు ముందు వెళ్ళిపోద్దని నమ్మానంటే ఏంటి నష్టం దాంట్లో? వెళ్ళలేదు, శ్రమలు వచ్చినాయి, ఓహో ఇది కాదనమాట, శ్రమలు పడాలన్నమాట అనుకుంటాను. లేదా నువ్వు శ్రమల మధ్యలో పడతాను అనుకున్నావు, శ్రమలకు ముందే దేవుడు నిన్ను తీసిపోతే ప్రభువా నన్ను వదిలే ఇంకో 3-4 సంవత్సరాల తర్వాత వస్తానంటావు నువ్వు, అనవు కదా. సో మన రక్షణకి, మనం పరలోకానికి వెళ్ళడానికి సంబంధం లేని డాక్టరీన్తో ఒకరిని కలుసుకుంటారంట ఏంటి? ఇప్పుడు అటుపక్కడు యేసుప్రభు దేవుడు కాదంటాడా? నాకు సంబంధం లేదాడు. ఎందుకంటే తండ్రిని కుమారుని ఒప్పుకొని వాడే క్రీస్తు విరోధి అన్నాడు. ఆడితో నాకు స్నేహం లేదు, నాకు స్నేహం లేదు. తండ్రిని ఒప్పుకోవట్లేదు, తండ్రిని ఒప్పుకున్నాడు, కుమారుని ఒప్పుకోవట్లేదాడు, నాకు సంబంధం లేదు అనుకోండి. ఓకే, ఒక వ్యక్తి దేవుడు ఇది నమ్మకపోతే వాడు నా బిడ్డ కాదని అన్నాడు అనుకో, అది నమ్మలేనివాడితో నాకు సంబంధం లేదు. దేవుడు దాంతో సంబంధం పెట్టలేదనుకో, నేను పెట్టను. ఇంకొకరు వచ్చాయంటారు, బ్రదర్ చాలా బాగుందండి, మీరు వారం తీసుకుంటారు కదా రొట్టె ద్రాక్ష, అవునా నానాలి. ఇప్పుడు నేను అవునా నానకపోతే ఊరుకోడు కదా. ఏ బ్రదర్ అంటే నేను తెలుసుకుందామనండి, అంటే మీతో కొంచెం మీ నెంబర్ కావాలి, నా నెంబర్ తీసుకోవాలంటే నేను ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్ష తీసుకోవాలి, లేకపోతే నా నెంబర్ కూడా తీసుకోడు. ప్రతి ఆదివారం తీసుకోవాలని బైబిల్లో ఉండక్కర్లేదు, వాళ్ళు డాక్టరీన్లో ఉంటే చాలు. అంటే మన పక్షపాతం ఏమైంది అంటే, మన చర్చోడా, మన డెనామినేషనోడా, మన బ్యాక్గ్రౌండేనా, లేదా మన క్యాస్టోడా, మన ప్రాంతమోడా, మన ఊరోడా, ఇన్ని పెట్టుకున్నామని ఈ బతుకు. మన దేవుడు ఎలాంటి దేవుడు? పక్షపాతం లేని దేవుడు. దేవునికి స్తోత్రం. పక్షపాతం లేని దేవుణ్ణి నమ్ముతూ ఇన్ని పక్షపాతాలు పెట్టుకున్నావా? ఎంత దారుణం. కాకినాడలో ఓ ఫోన్ వచ్చింది మొన్న, క్రిస్మస్ చేస్తున్నాం పాస్టర్ గారు మీరు రావాలి. నేను ఆ ఫెలోషిప్లో లేను, పాస్టర్ ఫెలోషిప్లో లేను, యాక్చువల్ జాయిన్ అవ్వలేదు దాంట్లో. అందులో జాయిన్ అవ్వకుండా ఉండడానికి ప్రభు నాకు కృప ఇచ్చాడులేండి. ఫోన్ చేసి నేను ఆ ఫెలోషిప్లో లేను, వాళ్ళ గ్రూప్లో లేను, నా ఫోన్ నెంబర్ ఎలా వచ్చిందో తెలీదు. అయిపోయింది, నేను వెళ్ళలేదు. 2 రోజుల తర్వాత నాకు ఒక బ్రదర్ నాకు ఆ క్రిస్మస్ జరిగిన అన్ని ఫోటోలు పెట్టాడు. ఫోటోలు పెట్టిన తర్వాత అన్నాడు, బ్రదర్ ఇది కాపుల ఫెలోషిప్ అన్నాడు. ఫోన్ చేశాను, మెసేజ్ చూడగానే, ఏంటి అలా అనేసేవేంటి అన్న. నాకు తెలుసు బాగా అన్న, నీకు తెలీదా అది ఓన్లీ కాపులే ఉంటారు పాస్టర్లు అందులో. నాకు ఫోన్ ఎందుకు వచ్చిందో అప్పుడు అర్థమైంది నాకు. వాళ్ళ ఫెలోషిప్లో ఉండక్కర్లేదు నేను.
వాళ్ళ గ్రూప్లో ఉండక్కర్లేదు, నేను వాళ్ళ కులంలోంచి రక్షించబడ్డాను కదా, అందుకే నాకు ఫోన్ చేశారు. నాకు మళ్ళీ చేస్తే చెప్తున్నాను, నేను కాపును కదండి, ఆడు చచ్చిపోయాడు ఆల్రెడీ, మీరు మీరు కూడా చచ్చిపోండి అని చెప్తాను నేను. నువ్వు కూడా చచ్చిపోరావు, మళ్ళీ కావాలి నేను ఇస్తాను బాప్తీసం, చచ్చిపోను. చూడండి, పక్షపాతం. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు స్పీకర్లు కాపులేట, దానికి స్పీకర్లు, ఆర్గనైజర్లు, అటెండ్ అయిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళేట. మరి ఏంటి నాకు అర్థం. ఇప్పుడు వీటి చచ్చిపోయాడు అనుకో, ఇక ఈ బాక్స్కి వెళ్తారు కదా, బాక్స్కి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతాడు అనమాట, మీరు ఏ క్యాస్ట్ అండి? మేము ఇలా కమరోళ్ళే, నాకు ఈ పెట్టొద్దు. మా ఓడిని మేము మామూలుగా తుప్పలా పాడేస్తాం, బాక్స్లో పెట్టాం. ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు బురదలో పడిపోయారు అనుకో, మునిగిపోతున్నారు, ఇక్కడ దాకా మునిగిపోయారు అనుకో, చెయ్యలా పట్టుకుంటే మీది ఏ డినామినేషను అని అడుగుతాడు. అడిగితే మాది పలానా. నువ్వు నా డినామినేషన్ కాదు కదా, నాకు వద్దు, మా ఓడి కావాలా. అరే పిచ్చోళ్ళారా, ఏమైపోయారా క్రిస్టియానిటీ? అసలు ఏమైపోయింది క్రిస్టియానిటీ? ఒక వ్యక్తి కనబడితే అతను క్రైస్తవుడిగా ఎందుకు ప్రేమించలేవు? అతనితో క్రైస్తవుడిగా ఎందుకు మాట్లాడలేవు? సిద్ధాంతమే మాట్లాడాలా మనం? ఎందుకు అలా అయిపోయాం? పక్షపాతముండుట మంచిది కాదు. అదే ఫెలోషిప్లు మొక్కలు చేసింది, నేను అదే అంటున్నాను. అతనుకున్న పక్షపాతం, ఆ పాస్టర్కున్న పక్షపాతం ఏం చేసిందో తెలుసా? ఎంతోమంది పాస్టర్లు పక్షపాతం కలిగిన వాళ్ళుగా, కులం కలిగిన వాళ్ళుగా తయారైపోయారు. కులం కలిగిన వాళ్ళుగా, కులం ఉంటే నామినేషన్ కలిగి. ఒక మాట చెప్తాను, మన చర్చికి గోళ్ళు ఉన్నాయి, ఈ లోపల మనం ఉంటాం, మన మనసుకు గోళ్ళు ఉండకూడదు. హల్లెలూయా. ఈ గోళ్ళ లోపల ఉన్నవాడినే ప్రేమించావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. దీని అవతల ఇంకో చర్చ ఉంటుంది, ఆడు కూడా మన సోదరుడే, మన యేసు రక్తంలో కడగబడ్డవాడే. హల్లెలూయా. అతను కూడా మన క్రీస్తు శరీరంలో అవయవమే అతను కూడా. సో వాళ్ళని కూడా మనం ఎంత మా దేవుడు ఎంత బాగా పోల్చాడండి. శరీరంలో ప్రతి అవయవం ఒకదానికోటే సమన్వయం కలిగి ఉంటుంది. ఎప్పుడైనా గొడవ పడితే ఏమైపోతామండి మనం? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమైందంటే, చెయ్యి చెదక్కూడేస్తుందండి నన్ను అంటే, ఆడు ఏముంది ఇస్తాడరా? చెయ్యి చావకూడేస్తుందంటే బెల్ట్ పెట్టుకుందాం తీస్తే ఈ పంత బద్దలు కూడా ఎత్తుందంటే ఏముంది ఇస్తాడు? ఏముంది ఎవడో, అది పిచ్చి అంటారు. ఇంకా చైన్లు కట్టేసాను, పిచ్చోడు. పిచ్చోళ్ళు అయిపోయారు చర్చ్ వాళ్ళు, సంఘ విశ్వాసులు పిచ్చోళ్ళు అయిపోయారు. మా చర్చ్, మా పాస్టర్ గారు, మా డినామినేషన్, మేము ఆఖరికి వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళ చర్చి లోగోలు వేసుకునే టీషర్ట్లు వేసుకుని వెళ్తున్నారు. అంటే మేము దీనికి సంబంధించిన వాళ్ళం, ప్రభువుకి సంబంధించిన వాళ్ళం కాదు, మేము దీనికి సంబంధించిన వాళ్ళం. నీ మనసులో ఏ మూలన ఇలాంటి వద్దు. ప్రభువుకు వ్యతిరేకమైన శుభమని కూడా చెప్పొద్దని ప్రభువు చెప్పాడు చూసారా? వాళ్ళతో మాత్రమే మనం మాట్లాడడం అనేద్దాం, మిగతా వాళ్ళందరితోనూ మనం ప్రేమ కలిగి ఉందాం. హల్లెలూయా. పక్షపాతం వద్దేక ఏ విషయంలోనూ కూడా నువ్వు ఇవ్వాలన్నా, నువ్వు అది తప్పని చెప్పాలన్నా, తీర్పు తీర్చాలన్నా పక్షపాతము లేకుండా మనము జీవించుదుముగాక. పక్షపాతం ఉండుట గట్టి చెప్పండి, మంచిది కాదు. మంచిది కానివేవి మనకి వద్దు. నెంబర్ 6, 7, 6 వచ్చేసాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఇది కూడా స్ట్రైట్ మాట. మీరు తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. ఆ సందర్భం నేను చెప్తాను, తర్వాత దాని గురించి చెప్తాను. భలే విచిత్రమైన సందర్భం అండి అది. కొరింథీ సంఘం ఎలాంటిదంటే అత్యంత వేగంగా స్ప్రెడ్ అవుతున్న చర్చ్ అది. చర్చ్ మెంబర్షిప్ చాలా స్పీడ్గా పెరుగుతుంది. తర్వాత దానికి ఉన్న ఇంకో స్పెషల్ ఏంటో తెలుసా? ఆత్మవరాల కుమ్మరింపు. అన్ని వరాలు ఉన్నాయంట వాళ్ళకి. అన్ని వరాలు ఉన్న సంఘానికి ఇంకా వరాలన్నిటి గురించి చెప్తున్నాడు వాళ్ళకి. మీకున్న వరాలు ఏంటో తెలుసా? అవన్నీ ఏటో అనుకోకండి, అన్ని కృపావరాలన్నీ. ఆ వరాల లిస్ట్ అంతా మళ్ళా వాళ్ళకే చెప్పాడు. ప్రేమ గురించి వాళ్ళకే చెప్తాడు. ఆత్మవరాల వినియోగం ఎలాగో వాళ్ళకే చెప్తాడు. అంత డీటెయిల్. పరిశుద్ధాత్మ వరాల్లో లోటు లేదు. జనాలు విపరీతంగా పెరిగిపోతున్నారు. ఎంత ఆర్భాటంగా చర్చ్ ఉంది. వాళ్ళు ఎవరినన్నా కదిపి ఉంటే మాదేంటో తెలుసా? కొరింథీ చర్చ్. మాది కొరింథీ, మాదేంటో తెలుసా? అంత గొప్పగా చెప్పుకునే చర్చ్ అట. అందులోంచి ఒక మాట తీసి, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, అది కొంత మట్టుకు నిజమని నాకు కన్ఫర్మ్ అయింది. ఇలాంటి వాడు మీ చర్చిలో పెట్టుకుని ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నాడు.
ఇప్పుడు మనలో ఎవరన్నా మా చర్చ్ మేము బాగా ఆరాధన చేసుకుంటాం, మా చర్చిలో అన్ని పాపాల కోసం, పరిశుద్ధత కోసం, దీవెన గురించి అన్నీ చెప్పుకుంటాం, మా చర్చిలో స్పీకర్స్ ఎంతమంది, అతిశయించడానికి చాలా ఉన్నాయి. అలాగే మన చర్చిలో ఒక్కడ పనికి మాలోడు ఉన్న నోరు మూసుకుని కూర్చోవాలి మనం. ఇప్పుడు అలా మన చర్చిలో ఇలాంటి వాడు కూడా ఎందుకున్నాడు? ప్రభు అని మార్చి ప్రభు. అందరూ మారేదాకా గొప్ప చెప్పుకోకూడదట. అందరూ మారిన తర్వాత గొప్ప చెప్పుకోవాలని ఆలోచన ఉంటుంది ఎవరికైనా? మారినోడు దేవాస్తోత్రం అనుకుంటాడని గొప్ప చెప్పుకుంటాడా? కొరింథీ సంఘం తమకున్న మంచి లక్షణాలను బట్టి గర్విస్తున్నారు, కానీ తమలో ఉన్న లోపాలను గుర్తించట్లేదు. ఇలా ఉన్న మీరు అతిశయించకూడదు, అది మంచిది కాదు. ఏ కోణంలో కూడా అతిశయించుట, గట్టిగా చెప్పండి, మంచిది కాదు. ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు దీన్ని తెలుసుకోవాలంటే? మొట్టమొదట సైతాను గారి దగ్గర నుంచి అతిశయించడం మంచిది కాదని చెప్తానే ఉన్నారు. అతిశయించాడు, ఆడికి మంచిదైందా? మంచిదవలేదు. అక్కడి నుంచి అతిశయించిన ఎవ్వరికే మంచి జరగదు. దేవుడికి ఇష్టం లేదు అతిశయించడం. ఎందుకంటే అతిశయించడం అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో మేలుకు కారణం నువ్వని నమ్మడం, అది నీదని నమ్మడం. దేవుడు ఎంత మంచోడంటే, దేవుడు ఏం చేస్తాడంటే, మనం దేనికోసమైనా అతిశయిస్తామేమో అని చాలా ప్లానడ్గా మనం దేని మీద ఆధారపడుతున్నామో వాటిని తీస్తుంటాడు. మన దగ్గర లేకుండా తీసేస్తుంటాడు. సడన్గా ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మనం పిలిస్తే డబ్బులు ఇచ్చేస్తారా వెంటనే అనుకున్నాడు. ఒకడు ఫోన్ ఎత్తలేదు, ఒకడు అయ్యో ఇందాక చేయాల్సిందిరా అన్నాడు, ఒకడు రేపు పొద్దున్న 10 గంటలకల్లా పడతాయన్నాడు, ఆడు 10 గంటలకు ఫోన్ ఎత్తలేదు. 11 గంటలకు నువ్వేం చేస్తావు? మోకరెత్తావు. 11 గంటలకు మోకరెత్తావు. అప్పుడు దాకా వాళ్ళు ఉన్నారు కదా. నీకున్న స్నేహితుల మీద ఆధారపడి వాళ్ళని బట్టి అతిశయిస్తావు. అని వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చేలా చేస్తాడు. కొన్నిసార్లు వాళ్ళు సహాయం చేస్తారనుకుంటా, వాళ్ళు సహాయం చేయకుండా చేస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళని బట్టి వాళ్ళ వల్ల నేను బాగున్నాను అంటావేమో. దేవుడు ఎప్పుడు అదే చేస్తాడు. నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, ఆన్సర్ చెప్పాలి మీరు. ఇద్దరు అడుక్కునేవాళ్ళు ఉన్నారు. ఒక అడుక్కునేవాడు పొద్దునుంచి సాయంత్రంగా అడుక్కుంటే 50 రూపాయలు వచ్చినాయి. ఒక అడుక్కునేవాడు ఇలా 10 నిమిషాలు వెళ్ళగానే ఎవడో ధరం ప్రభు 500కి అయితే తీసాడు. సాయంత్రం ఇద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆడు 50 రూపాయలు, 10 రూపాయలు, పావలాలు, 20 పైసలు, రూపాయలు, 2 రూపాయలు లెక్కేసుకుని 50 రూపాయలు వచ్చినాయి. ఈ పక్కనోడు టాక్ మంది ఎత్తాడు 500. చూసావా? 500 ఇక్కడ చూసారా ఎప్పుడైనా? వీళ్లలో ఎవడు గొప్పడు? ఇంకా 500 ఇచ్చినాడు గొప్పడు. వీళ్ళలో అన్నాను, వీళ్ళిద్దరిలో అన్నానా? 50 రూపాయలు మాత్రం ఎందుకు గొప్పడు? ఈ 50 రూపాయలు వచ్చినాడు ఈడు అటు వెళ్ళకుండా ఇటు వెళ్తే 500 ఇడికే కదా వచ్చినావు. గొప్ప ఎవరిదో తెలుసా? 500 ఇచ్చినాడు. ఇప్పుడు అడుక్కునేవాళ్ళు మన అందరం ఏమనుకుంటున్నాం తెలుసా? నాకు బాగొచ్చు, నాకెంత ఉందో తెలుసా, నేనేం కొనుక్కోలేదు. ఈడు అడుక్కునేవాడే దేవుడి దగ్గర, నేను అడుక్కునేవాడే దేవుడి దగ్గర. ఇచ్చినోడిని వదిలేసాం. ఇందులో ఎవడెక్కువ బాగా అడుక్కున్నాడు ఆడు గొప్పడు. ఇదేం గొడవరా? ఇందులో ఎవడ గొప్పడు కాదు, ఇచ్చినోడు ఉన్నాడే అతను గొప్పడు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందరూ 50 రూపాయలు గొప్పడు అనేసుకున్నారు. అయ్యయ్యో, అడుక్కునే వాళ్ళు ఏముందండి, ఇచ్చిన వాళ్ళే ఉంది. నేను అడుక్కునేవాడిని అని చెప్పడానికి హ్యాపీగా చెప్పుకున్నాను. నేను ఏం కావాలన్నా నా దేవుడి దగ్గర అడుక్కుంటాను, నా దేవుడి దగ్గర అడిగి తెచ్చుకుంటాను. నువ్వు దేవుడి దగ్గర అడిగి తెచ్చుకుని ఇంకా మన గొప్పే ఉందండి. మనం అడిగి తెచ్చుకునే వాళ్ళం. గొప్ప ఎక్కడుందో తెలుసా? ఇచ్చేవాళ్ళం ఉంది. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలి? 50 రూపాయలు వచ్చినాడు దాన్ని బట్టి అతిశయించాలి ప్రభువుని బట్టి. ప్రభువా నువ్వు నాకు 50 ఇచ్చావా? 500 వచ్చినాడు, ప్రభువా నువ్వు నాకు 500 ఇచ్చావా? దేవుని స్తోత్రం. మనమేమయ్యాం? మనందరూ మనకి వచ్చిన వాటిని బట్టి అతిశయిస్తున్నాం, మనకి ఇచ్చినోడిని బట్టి కాదు. ఇచ్చినోడిని బట్టి కాదు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు ఎవరినైనా బాగా ప్రేమిస్తే, ఎవరినైనా వీళ్ళు నాకు మిస్ అవ్వడం ఇష్టం లేదని అనుకుంటే, వీళ్ళు కావాలని దేవుడు అనుకుంటే, దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో అతిశయించడానికి కారణమైనవి ఏవేవి ఉంటాయో వాటిని నొక్కుతుంటాడు. పిల్లోడిని బట్టి మురిసిపోతున్నాం అనుకో, ఆడికో లోపం పెడతాడు. మన వస్తువు, మనకేదో వాహనం ఉంది దాన్ని బట్టి మనం మురిసిపోతున్నాం అనుకో, దానికో లోపం పెడతాడు. ఏదోటి. అదేంటంటే దేవుడి ప్రేమ. దేవుడు నాకు కారు ఇచ్చిన తర్వాత, కారు తెచ్చాను,
జస్ట్ రాయుడిపాలెం ఏరియాలో పెట్టి చీకటి పడిపోయింది. వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్ళాను. బండోడు సర్రమని గీత గీసుకుని పోయాడు. ఇప్పుడు కూడా డోర్ మీద పొడుగ్గా ఉంటుంది, దానికి కలర్ వేయడానికి చూస్తే అది ఇంకా దరిద్రమైన మచ్చకం తయారైంది. అది నా కళ్ళు ముందు వాటర్ బాటిల్ పట్టుకున్నా సర్రమని గీసుకెళ్ళిపోయాడు. గుండె జల్లుమంది. దేవుడు ఎందుకు గీశాడు? కారులోంచి నేను ఇలా దిక్కకూడదు, ఇలా దిగాలి. అది శుభ్రంగా ఉందనుకో, నేను ఎలా దిగుతాను? ఇలా దిగి ఇలా చూస్తాను. అందుకని దేవుడు ఏం చేశాడంటే డోర్ తీసి ఇలా దిగేలా చేశాడు, అంతే. అది అందుకని దీనికి మీద మట్టి ఉన్న మశానం ఉన్న మన షెడ్కి తీసుకెళ్తే స్క్రూలు అయ్యి యంత్రానికి ఊడిపోయినాయి. అయ్యి ఊడిపోతే అంతమంది డ్రైవర్ల దగ్గర అవి ఉంటుంది. అలాగా పైగా 1,00,000 కిలోమీటర్ల దగ్గరకు వచ్చింది. అది అతను చూసి అది నాకు మంచి ఫ్రెండ్ క్రిస్టియన్. ఏంటండి కారు ఎలా తయారు చేశారు? ఇలాంటి డస్ట్ ఉన్న దాంట్లోంచి దిగితే ఏమంటుంది? శుభ్రంగా వాటర్ సర్వీస్ నుంచి నా దగ్గర పర్సెంట్ శుభ్రంగా కలర్ వేసి టచ్ అప్లు ఇచ్చి కొత్త కారులో తయారు చేసేస్తాను అన్నాడు. నేను మనసులో అనుకుంటున్నాను, ఆ డస్ట్ ఉన్న దాంట్లో దిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు నిన్ను నిజంగా ప్రేమిస్తే నువ్వు ఎక్కడ ఓవర్ యాక్షన్ చేస్తే అక్కడ తగ్గిస్తాడు. ఎందుకు తగ్గిస్తాడు? నిన్ను పోగొట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అతిశయించుట మంచిది కాదు. నువ్వు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా, ఎంత రెచ్చిపోతున్నా, దేవుడు నిన్ను ఏమీ చేయలేదంటే మేబీ ఒకవేళ బహుశా ఆయన నిన్ను వదిలేసి ఉండొచ్చు. ఎవరైనా క్రిస్టియానిటీలో మిడిసిపోయి గొప్పలు చెప్పుకొని మాకంటే గొప్పవాడు ఎవరు లేడు, మాకంటే ఎవరో చెప్పుకుంటున్నా సరే దేవుడు వాళ్ళని ఏమీ అనలేదు అంటే అర్థం దేవుడు వాళ్ళని వదిలేసి ఉండొచ్చు. లేదా అంతకన్నా పెద్దదేదో ప్లాన్ చేసి ఉండొచ్చు, స్కెచ్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. పక్కన పెడితే మామూలుగా ప్లెయిన్గా చెప్పుకుంటే దేవుడు వారిని వదిలేసి ఉండొచ్చు. నువ్వు మీ ఇంటిని బట్టి, మీ ఇల్లు ఒక్కొక్కరు ఇల్లు ఇలా చూసుకుంటాడు, అత్తమాని ఇంటే చూసుకుంటాడు, దేవుని చూసుకోడాడు. ఇక పొంగిపోయి మురిసిపోయి ఇంట్లోకి వచ్చినప్పుడల్లా చూసినప్పుడల్లా దేవాన్ని నాలాంటి వాడికి ఇచ్చాడు. ఆడు 500 కాగితాన్ని బట్టి కాదు మురిసిపోవడం, వేసిన వాడిని బట్టి మురిసిపోవాలి. ఈడు 500 కాగితమే చూసుకుని ఆడు తీసుకొని చూసావా 500 అన్నట్టు ఉంది మన వాళ్ళందరి పని. దేవుడు తాను ప్రేమించిన చూద్దాం. ఒక వచ్చిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అనుకుంటా, రైట్, 12వ అధ్యాయం 12:5 నుంచి నేను చదువుతాను చూడండి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసక్కు. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. చెప్పాను అంది అక్కడే. ఆయన ఎవరన్నా స్వీకరించాలంటే దండిస్తాడు అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మర్చిపోవద్దు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. ఎంత బాగుంది మాట. తండ్రి శిక్షించని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బేజులే గాని కుమారులు కారు. దేవుడు ఎవరికైనా తండ్రిగా ఉంటే మాత్రం కట్ చేస్తాడు, డౌట్ లేదు. కట్ చేస్తాడు. ఆడు ఎక్కడ ఓవరాక్షన్ చేస్తే అక్కడ కట్ చేసేస్తాడు. ఎవరన్నా ముఖం చూసి మురిసిపోతున్నారనుకో, అలాగో మచ్చపడేస్తాడు ముఖం మీద. దాని గురించి నువ్వు పామి కొద్దీ పెరుగుతుంటుంది. అది నువ్వు పామి కొద్దీ పెరుగుతుంటుంది. కొన్ని రోజులకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, నాకు ఎందుకు ఇది అంతా అనుకుంటా. చూసావా, దేవుడు నాకు ఇది చాలు అనుకుంటాడు. నువ్వు ఎంత రంగేసుకున్నా దేవుడు ఏమంటలేదు అనుకో, దేవుడు నిన్ను వదిలేశాడు. ఈ వచనమే చెప్తుంది, మీరు దుర్బేజులే కానీ కుమారులు కాదు. తెలుగు ట్రాన్స్లేషన్ ఎంత బాగా రాస్తారు అనుకుంటున్నావు? తిట్టినట్టు తెలీదు. దుర్బేజులు అంటే ఎవరో తెలుసా? బాస్టర్డ్స్ అంటే తండ్రి ఎవడో తెలియకుండా పుట్టినోళ్ళు ఉంటారు చూసా. తండ్రి లేకుండా పుట్టినోళ్ళు ఉంటారు, వాళ్ళని దుర్బేజులు అంటారు. ఏమంటున్నాడంటే, నేను నిన్ను కొట్టలేదంటే నువ్వు తండ్రి లేకుండా పుట్టినోడితో సమానం. అంటే ఇప్పుడున్న బడాల్లో కొంతమంది ప్రభు కొట్టలేదంటే దేవుడు ఏం ఫీల్ అవుతాడంటే అలా దుర్బేజులు కింద ఫీల్ అవుతాడు. ఇది నాకు అవసరం లేదని వదిలేశాడు. కొంతమంది వదిలేస్తారు, ఊరి మీద వదిలేస్తాడు, నా పిల్లడని చెప్పుకోరు. అలా దేవుడు వదిలేశాడు. దేవుడు నిన్ను కొట్టాలని కోరుకో, దేవుడు నిన్ను శిక్షించాలని. ప్రభువా, నేను దేనిని బట్టి అతిశయిస్తున్నానో ఆ విషయంలో నన్ను మాత్రం కొట్టుట మానకు సుమా, ఎందుకంటే నువ్వు నాకు తండ్రి. హల్లెలూయా.
చాలామంది ఇలాంటి వాళ్ళలో దేవుడు అలాగే బోధకుడుగా ఉన్నాడు, చెప్తాడు, కానీ తండ్రిగా ఉండట్లేదు, కొట్టట్లేదు. అడుగడుగునా మనం ఎక్కడ ఓవరాక్షన్ చేస్తే దేవుడు అక్కడ కొట్టేయాలి. చాలా ముచ్చటపడి చాలా బ్రాండ్ చెప్పులు చాలా బాగున్నాయని కొనుక్కున్నాం అనుకో, పెళ్ళికి వెళ్ళిన వెంటనే దాన్ని ఎవడొకడ కొట్టేయాలి. కొట్టేస్తేనే దేవుడు నిన్ను తండ్రిగా ఫీల్ అవుతుంది, దేవుడు నీకు తండ్రిగా ఉన్నట్టు అనమాట. అసలు ఏం అవ్వకుండా మెరిసిపోతే అందరూ చాలా బాగుంది అంటే నీ మనసులో ప్రశ్నించుకో, ప్రభువా నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను కొట్టలేదంటే వదిలేసావేంటి? వదిలేసావు నన్ను. నువ్వు మురిసిపోకో, అతిశయించుకో, దేనిని బట్టి అతిశయించుకో. నీకు దాన ధర్మములు చేయించున్న దేవుని వల్ల నేను అతిశయం ఉండు. దేవుని స్తోత్రం. ఆయన గొప్పవాడు, ఆయనే మనకు సంతోషం. నీవు నిన్ను బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీ గొంతుని బట్టి నీకు అదొచ్చి ఇది వచ్చిన ఇది ఎక్కువైపోయింది. వాళ్ళ తలాంతుల వల్ల మురిసిపోతున్న వాళ్ళు దేవుడు పక్క తోసాడు, వాళ్ళని లేరాళ్ళు. ఒకప్పుడు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న తలాంతులు కలిగిన క్రిస్టియానిటీలో వాళ్ళు ఇప్పుడు లేరు. దేవుడు చూశాడు వేసాడు దెబ్బ, కనబడలేదు వాళ్ళు. వీళ్ళు అనుకున్నారు ఇప్పుడు వాళ్ళంతా ఓల్డ్ పోయారు, ఈసారి మన దగ్గర కాదు వాళ్ళని దేవుడు తీసాడు. నెక్స్ట్ నువ్వే అదే బాటలో ఉంటే నీ తలాంతుని బట్టి దేవుని మయంపరచు, నువ్వు మయంపరచబడకూడదు. మనకున్న ప్రతి దాన్ని బట్టి దేవుడు గొప్ప స్థితి ఇచ్చాడా అంతే దేవుని మయంపరచు. దేవుడు నిన్ను టైట్ చేస్తున్నాడా, అది దేవుడు తండ్రి కాబట్టి. చూడండి, పిల్లడు దుబారా చేస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? 50 రూపాయలు అడిగితే 2 రూపాయలు ఇస్తారు అడిగి, అంతే. అదే తల్లిదండ్రులు లేరనుకోండి, ఆడు 100 సంపాదించుకుంటే 100 ఆడే ఖర్చు పెట్టుకోవచ్చు. చూసుకో, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నా, డబ్బులు నీ దగ్గర ఉన్నాయంటే దేవుడు నిన్ను వదిలేసి ఉండొచ్చు. దేవుడు నిన్ను టైట్ చేసి, ప్రభు ఏంటి ప్రభు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఏది ఒకటి కొనుక్కోవాలంటే కొనుక్కోలేకపోతున్నావు, చోటుకి వెళ్ళాలంటే వెళ్ళకూడదని చేశాడు. అలాగా అది కొనుక్కోకూడదు, అటు వెళ్ళకూడదు, ప్రతిసారి కొంచెం టైట్గా ఉంటే బాగుంటుంది. దేవుణ్ణి అడుగుతుంటాం, అనవసరమైన వాటికి వెళ్ళకుండా ఉంటాం, అనవసరమైన తినకుండా ఉంటాం, దేవుడి దగ్గర కొంచెం గడుపుతాం. కొంత లో లైఫ్ ఉంటుంది. నీకు ఫుల్గా డబ్బులు ఉన్నాయనుకో, ఆగవు నువ్వు, ఒక్కొక్క అడుగు వేసుకుంటా, పెద్ద. మనలో చాలామందికి స్మార్ట్గా ఉండి ఒక యాపిల్ ఫోన్ వాడాలని అనిపించదు, అది 50,000 కానీ నోరు మూసుకుని కూర్చుంటాం. అదే దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడంటే ఇంకేముంది, మనం ఫోన్ అత్తమాని ఇలా పైన ఎడుతుంటాం, ఇలా చూపిస్తుంటాం, మాట్లాడేటప్పుడు ఇలా ఫోన్ చూపిస్తుంటాం. మొన్న ఒక చర్చికి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. నా ముందు చర్చిలో సెక్రటరీ ఎవరో సంథింగ్ సెక్రటరీ ట్రెజరర్ ఆయనకి ఇచ్చాను. ఆయన మాట్లాడినంతసేపు ఇలా మాట్లాడాడు, ఎందుకంటే 4 ఉంగరాలు ఉన్నాయి చేతికి. ఇప్పుడు ఈ 4 ఉంగరాలు కంపట్టడం కోసం ఇలా పట్టుకుని మాట్లాడినంతసేపు ఇలాగే మాట్లాడాడు. బటన్ పీకేసాడు, ఎందుకంటే లోపల చైన్ ఉంది. ఇలాగే మాట్లాడాడు. మళ్ళీ లేత ఇలా మాట్లాడేవాడు, చెయ్యిలా పెట్టి స్టేజ్ మీద. ఇలా ఎందుకు పెట్టట్లేదంటే ఈ 4 చూపించాలి. నేను అనుకున్నా, ప్రభువా తండ్రిగా ఉంటే ఏళ్ళన్నా పీకే, ఉంగరాలన్నా పీకే, వదిలేస్తే మనం ఏం చేయలేం, వదిలేస్తే మనం ఏం చేస్తాం? జాగ్రత్త. దేవుడు ఒకరిని తండ్రిగా ఒకడితో ఇతనికి నేను తండ్రి అని అనుకున్నాడా, ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. అతిశయించొద్దు. అతిశయించేవాళ్ళు దేవుడికి నచ్చరు. అతిశయించుట గడి చెప్పండి మంచిది కాదు. లాస్ట్ది నేను చెప్తాను మీకు. లాస్ట్ది యాక్చువల్గా ఇదే దేవుడు నాకు దీని ద్వారానే నాతో మాట్లాడాడు. మొన్న ఇర్మియా గ్రంథం చదవాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు ఇర్మియా గ్రంథం చదవమంటున్నాడని ఇర్మియా గ్రంథం చదివాను. ఇర్మియా తీయండి ఒకసారి. ఇర్మియా చదువుతా ఉన్నాను. చదువుతా ఉంటే నా బ్యాడ్ టైం ఏంటో 40వ అధ్యాయం వరకు దేవుడు అనుకున్నది నాకు కనబడలా. 40వ అధ్యాయం అక్కడ ఇశ్రాయేల్ మీద దాడి జరిగిపోయింది. బబులోను వాళ్ళు దాడి చేశారు నెబుకద్నెజర్ ఆధిపత్యంలో. అయితే ఇర్మియా సంఖ్యలో వేస్తారు ఇర్మియాని. కాకపోతే ఎవరో చెప్పారు ఇర్మియా గురించి, చెప్పినాడు 2వ వచనం నుంచి, రాజదేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలకు తీసుకెళ్ళిపోయి అతనితో ఇలా మాట్లాడాను, ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని దేవుడగు యెహోవా ప్రకటించను కదా, తాను చెప్పిన ప్రకారం యెహోవా దాన్ని రప్పించి చేయించను. మీరు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతురు కనుక మీకు గతి పట్టినది. ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనికి వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము.
నేను నిన్ను భద్రంగా కాపాడేదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమీ అడ్లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో, ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము. ఇంకను అతడు తిరిగి వెళ్ళక తడువు చేయగా దేహ సంరక్షకుల అధిపతి అతనితో ఇలాగ చెప్పును, బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాం కుమారుడు గెదల్యోను యోధా పట్టణాల మీద నియమించి ఉన్నాడు. అతని యొద్దకు వెళ్ళుము, అతని యొద్ద నివసించి ప్రజల మధ్య కాపురం ఉండుము. లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము. మరియు రాజదేవ సంరక్షణ అధిపతి అతనికి భత్యమును బహుమానమును ఇచ్చి అతన్ని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండి అహీకాం కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను అనే మాట. ఇక్కడ జరిగిన సందర్భం నేను చెప్తాను. ఒక 5 నిమిషాలు ఎక్కువైన ఈరోజు 7 పాయింట్లు కదా. ఏంటంటే సందర్భం, ఇక అయిపోయింది. ఇశ్రాయేల్ని ఓడించేశారు, చచ్చిపోయారు అనేక మంది. యవనస్తుల్ని ఎత్తుకుని పోయారు. దానియేలు, హనన్యా, మిషాయేల్, అజర్యా అందరినీ పట్టుకుని వెళ్ళిపోయారు. పిల్లలు వాళ్ళు అందరూ ఎత్తుకుపోయారు. పంటలు నాశనం చేశారు, ఇళ్ళు నాశనం చేశారు, దేవాలయాన్ని పాడు చేశారు. దేవాలయాన్ని ఇంకా చెడగొడిసి దాంట్లో ఉన్న వస్తువులు మందసం మనసం ఏమైందో కూడా తెలియదు, మొత్తం అన్నీ పోయింది. యెరూషలేము ఎలా ఉందంటే యోధా ప్రాంతం ఒక శ్మశానం లాగా ఉంది. కొంతమంది ప్రజలు, పాడైపోయిన పొలాలు తప్ప అక్కడ ఏమీ లేవు. దాని మీద మళ్ళీ ఒక వ్యక్తిని రాజుగా పెట్టేసేళ్ళు. బబులోనికి వెళ్ళిపోతావు. ఇర్మియాని బయటికి తీసుకెళ్ళి సంఖ్యలు తీయించి, నువ్వు ప్రవచించావట కదా, నువ్వు ప్రవచించినట్టే జరిగింది, నీకైతే నేను ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు బబులోన్ వచ్చేస్తే నీకు కావలసినవి నేను చూసుకుంటాను. హ్యాపీగా బబులోన్లో నువ్వు బ్రతుకు. లేదా యోధ వెళ్ళిపోవాలనుకుంటే యోధ వెళ్ళిపో. డెసిషన్ నీదే. ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ఈ వస్తువులు తీసుకో. నువ్వు ఇటు వస్తే ఎక్కడ హ్యాపీగా బతుకు, అటు వెళ్తే అక్కడ బతుకు. చూడడానికి ఎలా ఉందో, ఇటు పక్కన బబులోన్ పట్టణం ఓ అద్భుతంగా ఉంది, ఇటు పక్కన యెరూషలేము పట్టణం తగలబడిపోయి నాశనం అయిపోయింది. నీ ఇష్టం అన్నాడు. అంటే ఏది మంచిదో తేల్చుకో అంటే ఇర్మియా దేవుని ప్రజల మధ్య జీవించటం మంచిదనుకుని యోధా ప్రాంతానికి పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు సెలెక్ట్ చేసుకోగలం? అలా ఒక ఉద్యోగానికి అప్లై చేసావు, హైదరాబాద్లో చేస్తే 50,000, అదే ఇంట్లో ఉండి చేస్తే 25,000. ఏది కావాలో చూసుకోండి. మనకు దృష్టి అంతా 50 మీదే కదా, ఎండ 50 మీదే కదా. ఓ 2 కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీలో అక్కడ ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు, అక్కడ పని చేస్తే అంత క్రైస్తవుల మధ్య చేయొచ్చు, అక్కడ 12,000 ఇస్తారు. ఇంకో కంపెనీ ఉంది, అక్కడ అంతా అన్యులు ఎక్కువ ఉంటారు, అక్కడైతే ఒక 20,000 ఇస్తారు. ఏది కావాలంటే 20 కదా, మళ్ళీ 12,000 దగ్గరికి ఎందుకు వెళ్తాం? మన ఆలోచన ఎలా ఉంటాయి? మన ఆలోచన ఎలా ఉంది? ఎక్కువ మంది పారిపోవడమే. దేవుడు కనుక అవకాశం ఇచ్చి బబులోనా సహవాసమా అని అడిగితే, బబులోన్లో డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా బ్రో, దశంభాగం ఇచ్చేస్తాను, నీకు దశంభాగం నీకు ఇచ్చేస్తాను, నేను మాత్రం బబులోన్ పోతాను అంట. మన సెలక్షన్ ఏంటి? ఏదైనా దేవుడు రెండు మన ముందు పెట్టినప్పుడు ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మనకిస్తే మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? ఒక అతను ఉన్నాడు, చాలా గవర్నమెంట్ ఉద్యోగం, సొంత ఇల్లు ఉంది, కానీ చర్చికి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వెళ్తాడంతే, చాలా డబ్బులు వస్తున్నాయి. ఇంకో సంబంధం వచ్చింది, మంచి భక్తిపరుడు, కష్టపడి పని చేసుకుంటాడు, ఏదో అరకొరగా వెళ్తారు, ఒక అద్దెంట్లో ఉంటున్నారు. ఈ రెండిట్లో ఏ సంబంధం చేసుకుంటావు నీ ఇష్టం అని కనుక దేవుడు అన్నాడు అనుకో, ఏం ఆలోచిస్తాం? ఎప్పుడో అప్పుడు అతనే మారతాడులేండి, పోల్ డబ్బులు ఉన్నాయి కదా, ఇల్లు ఉంది, అటెక్కుపోతాం. దేవుడే కనుక నీకు అలాంటి ఆఫర్ ఇస్తే నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు? అంతా బాగుంది, సెటిల్గా హ్యాపీగా ఉంది, మన భక్తి మనం చేసుకోవచ్చులే అక్కడ పోయి అనుకుని పోతున్నారు చాలామంది. చర్చికి వెళ్తేనేంటి, ఒక్కొక్క డైలాగ్ ఇది, చర్చికి వెళ్తేనేంటి, చర్చికి వెళ్ళకపోయినా మనం భక్తిలో ఉండొచ్చు అనుకుని చర్చిలు మానేసి, చర్చిలు లేని ప్రాంతానికి, మంచి సావాసం లేని ప్రాంతానికి డబ్బు సంపాదించుకోవడానికి పోతున్నారు. పోయిన తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం చూస్తే పాడైపోయినండి. ఇక్కడ సహవాసం లేక ఎవడెళ్ళమన్నాడు? డబ్బులు కావాలన్నా డబ్బులు భక్తి ఇచ్చేస్తుందా? డబ్బులు పరిశుద్ధత ఇచ్చేస్తుందా? వెళ్ళిపోయారు అలాగా. ఎంతోమంది డబ్బు మోహంలో పడిపోయి, సంపాదన మోహంలో పడిపోయి,
సుఖమోహంలో పడిపోయి ఏదోటి 4 దాచుకోవాలనే ఆలోచనలో పడిపోయి దేవుని సంఘానికో లేదా దేవుని వాక్యానికో సహవాసానికో దేవుని ప్రజలకో దూరం అయిపోయిన వాళ్ళు. ఆ దూరమై వాళ్ళ జీవితాలు పాడు చేసుకున్నారు. వాళ్ళు సంపాదించుకుని ఉండొచ్చు, నిజంగా కార్లు కొనుక్కుని ఉండొచ్చు, లేదా మంచి ఇల్లు కొనుక్కుని ఉండొచ్చు. దేవుని దగ్గర ఉంటే పరలోకంలో కొనుక్కుంటాం మన ఇల్లు. దేవుని స్తోత్రం. మందది, మన ఆస్తి, మన ఆస్తి. జీవితం చాలా చిన్నదే. ఈ భూమి మీద ఒక మనిషి ఎలాగైనా బ్రతకచ్చు. ఒకరోజు 10,000 ఖర్చు పెట్టి బతకచ్చు, ఒకరోజు 300తో బతకచ్చు. ఎలాగైనా బతకచ్చు ఈ భూమి మీద. అన్నిటికీ అవకాశాలు ఉంటాయి ఇక్కడ. ఆ రోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఒక్క పూట భోజనం 800-1000 రూపాయలు బిల్లు కట్టి తినచ్చు. అదేలాగా అదే ఊళ్ళో 50 రూపాయలకి భోజనం తిని బతకచ్చు. ఇంట్లో 10 రూపాయలు పెట్టి టీ కాసుకుని తాగొచ్చు. ఒక 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళి ఒక 800, 1000, 1500 పెట్టి టీ తాగొచ్చు. అన్ని రకాలుగా బతకచ్చు ఈ భూమి మీద. ఏదనేది నువ్వు సెలెక్ట్ చేసుకో, ఏది మంచిదో. ఎలాగైనా బ్రతకచ్చు ఈ భూమి మీద. దేవునికి దగ్గరగా ఉండడానికి ఎలా బ్రతికితే బెటరో అలా బతుకు. ఇర్మియా ఏం సెలెక్ట్ చేసుకున్నాడు? నా యోధా ప్రాంతానికి పోతా, అక్కడ శనివారం ఆరాధన ఉంటుంది, దేవుని ప్రజలు ఉంటారు, అతను ఓదార్చాల్సిన ప్రజలు ఉంటారు. నా దేవుడు కోరుకున్న స్థలం నేను ఎక్కడ ఉంటాను. కానీ నాకు బబులోని ఎందుకు అనుకున్నాడంటే, బబులోని వదిలేసాడు. బబులోని వెళ్ళలేదు. మిగతా దానియేలు వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తే వాళ్ళు ఎక్కడ ఉందరు, వాళ్ళు లాక్కుని పోయారు అక్కడికి. కానీ ఇర్మియా ముందు పెట్టారు, ఇటు వెళ్తావా, ఎటన్నా నీ ఇష్టం. బబులోని వచ్చావా, నీకు తిరగలేదు, నేను చూసుకుంటాను. లేదు, నేను అటు వెళ్ళను, ఇటు వెళ్తాను. నువ్వేం సెలెక్ట్ చేసుకుంటావు? ఏది మంచిదో దేవుణ్ణి అడుగు. దేవుని దగ్గర నివసించడానికి అవకాశం ఉండే కంటే మంచిది ఈ లోకంలో ఏది లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దూరాలు పోయి డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు చాలా భక్తి చేస్తాం అనుకుంటున్నారు. కానీ అంతరంగంగా చెడిపోయి, ఆలోచనలో చెడిపోయి, ఆధ్యాత్మికంగా చెడిపోయి, అతిశయంలో పడిపోయి, గర్వాల్లో పడిపోయి, విమర్శల్లో పడిపోయి, రకరకాల వాళ్ళకి తెలియదు ఆ తప్పు చేస్తున్నామని. వాళ్ళకి తెలియదు అందులో పడిపోయారు అన్నాడు. తెలియదు వాళ్ళకి. నువ్వు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేయడం నేను తప్పు అంటలేదు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ మంచి హౌసులు దొరుకుతాయా, అద్దెకయ్యని, ఫుడ్ బాగానే ఉంటుందా, అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వీటన్నిటికన్నా ముందేం తీసుకోవాలి సార్, నా ఆధ్యాత్మిక జీవితం పడిపోకుండా ఉండడానికి మంచి చర్చ ఏమైనా అక్కడ ఉందా, మంచి సహవాసం ఉందా? చర్చికి వెళ్తేనేంటని చాలామంది ఉన్నారు. మరి దేవుడు ఎందుకంటే సహవాసాన్ని వదలొద్దన్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకునేట మానవద్దు అని ఎందుకు చెప్పాలి? దేవుడి పని లేదా? నేను చూశాను ఎంతోమంది భక్తిపరులు, నా కళ్ళ ముందున్న ఎంతోమంది భక్తిపరులు ఈరోజు సంపాదన పనిలోనో మరొక పనిలోనో పడి సహవాసానికి దూరమై, దేవుని పనిలో లేక, దేవుని సహాయంలో లేక, సొంత ఆలోచనలు పోయి జనాలు అనే పరిస్థితిలో బతుకుతున్నారు. ఏంటి ఎలా అయిపోయారు అనే పరిస్థితిలో బతుకుతున్నారు. సంపాదించుకుని ఉండొచ్చు, కానీ సాక్ష్యాలు పోయినాయి. సహవాసం గొప్పదే. దేవుని ప్రజలతో కలిసి బ్రతకడం చాలా ముఖ్యం. దేవుని ప్రజలతో సహవాసం చాలా ముఖ్యం. ఏది కావాలి అని ఇర్మియాని అడిగితే ఇర్మియా ఏమన్నాడు సార్, నా ప్రజల మధ్య నేను బతుకుతాను. అది పాడుదెబ్బగా ఉన్నా పర్లేదు, అది పెంటలాగా ఉన్నా పర్లేదు, నాకేం పర్లా, నాకు ఇదే కావాలి. మళ్ళీ ఎంతమంది అది సెలెక్ట్ చేసుకోగలం? చాలామంది ఏమంటే హైదరాబాద్లో పని ఉందటండి, అందరికీ కలిపి 30,000 ఇస్తారట, 40,000 ఇస్తారట, బాగానే ఉంది. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరండి భక్తులు ఉన్నారు నాకు చెప్పండి? వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు భక్తులు ఉన్నారు, ఎవరు ఆధ్యాత్మికతలో ఉన్నారు? పాడైపోయారు. ఓ ఫ్యామిలీ ఇక్కడికి వచ్చేది చాలా, అక్కడ చర్చిలో ఉన్నప్పుడు వాళ్ళకి కాకినాడలో వాచ్మెన్ కింద ఉండడానికి ఒక అవకాశం వచ్చింది. వెళ్తే భార్యకి, భర్తకి, అందరికీ డబ్బులు ఇచ్చేలా నాకు చెప్పారు. నాకు మనసుగా అంగీకరించలేదు, అసలు కరెక్ట్గా అనిపించలేదు. డబ్బులు కావాలి వాళ్ళకి. వెళ్ళిపోయి నెమ్మదిగా పడిపోయి చివరికి తిరుపతి వెళ్ళి మొక్కు ఏదో దర్శనం చేసుకుని వచ్చే స్థితికి పోయారు వాళ్ళు. చూడండి అంత ఘోరమైన. కొత్తగా వచ్చారు చర్చికి, ఒక 6 నెలలు ఎంతో బలపడి ఉంటే వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు ఏదో చర్చ ఎత్తుకుందరు. అక్కడ కాకినాడ మంచి చర్చిలు బోళ్ళు ఉంటాయి. వాళ్ళ ఒక బేసిక్ స్థితిలో, ఇంకా ఎదుగుతున్న స్థితిలో ఒక ఆఫర్కి వెళ్ళిపోయి ఈరోజు ఏమి లేదు. మొన్న వాళ్ళ భర్త కనపడ్డాడు ఈ ఊరిలో. ఎలా ఉన్నారు ఏంటంటే, చాలా దారుణంగా ఉందని, మీతో చాలా విషయాలు చెప్పాలండి, ఎప్పుడన్నా వచ్చి కలుస్తానండి. నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఎందుకు నీకు ఆ పరిస్థితి వచ్చింది? కారణం ఏంటి? బబులోను పరిగెత్తారు. బబులోను పరిగెడితే మన జీవితాలు బాగోవు. మన దేవుని ఎక్కడ అవకాశం ఉందో ఇంతకంటే గొప్పదేముందండి? యేసయ్యతో కలిసి నడుచుకుని మన పరుగును తుదముట్టించడం కంటే గొప్ప ఏముంది? అపోస్తలుడైన పౌలు ఆస్తి సంపాదించలేదు, చర్చిలు కట్టుకోలేదు, కానీ ఏమన్నాడో తెలుసా? విశ్వాసమును కాపాడుకుంటేనే నా పరుగు తుదముట్టించదని. దేవునికి స్తోత్రం. ఈ రెండు సాధించడానికి ఎక్కడుంటే బెటరో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మంచిదో దేవుని సహాయముతో అడిగి దానిని మాత్రమే చేయి. ఎందుకంటే మంచిది ఏదో చెప్పగలిగిన వాడు మన దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా.